ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, పరలోకపు దేవుడా, మహత్తరమైన దేవుడా, మహిమగల దేవుడా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన మరి నిన్నటి దినము నుండి మా పరలోకపు సహోదరులతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మరి రాత్రికాల సమయం నుండి నేను మరి కొన్ని గంటలు మాత్రమే మరి మా సహోదరులు విశ్రాంతి తీసుకున్నారు. రాత్రి 4 గంటల వరకు విస్తారమైన మాటలు, విస్తారమైన సహవాసము, విస్తారమైన ఐక్యత మాకు ఇచ్చావు మా ప్రభువా. నిజంగా చాలా రోజుల తర్వాత మరలా మా ప్రశస్తమైన సహోదరులతో కలుసుకుని గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఈ కూడిక కోసమే మా సహోదరుడు చందు బ్రదర్ని దూరం నుంచి మీరు రప్పించారు. ఈ సహవాసం కొరకే మా సహోదరుడు మరి మొన్న బ్రదర్ని పవన్ సిస్టర్ని మా మధ్యకి నడిపించారు. ఈ సహవాసం కొరకే మరే అనేక ప్రాంతాల నుంచి మా సహోదరులందరినీ కూడా మా ప్రభువా మరి గృహం కిందకి మీరు చేర్చారు మా ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సహవాసం కొరకే మరి దూర ప్రాంతం నుంచి మరి యవన బిడ్డలు మరి జోన్యాను అదేవిధంగా మాధురి సహోదరిని కూడా మీరు నడిపించారు మా ప్రభువా. భగవద్గీతని చూస్తూ ఉన్నప్పుడు మా హృదయాలకు ఎంతో ఆనందము ఉప్పొంగుచున్నది. ఎందుకంటే ఈ లోకంలో మేము చూసినప్పుడు యవనస్తులు ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి సుఖింతమా అనే జీవితాన్ని కలిగి ఉన్నారు. కానీ మాతో ఉన్న మా సహోదరులు, మీరు ఈ లోకంలో మీరు మాకిచ్చిన మా సహోదరులు కేవలము వాక్యం కొరకు, ఓ ప్రభు, వాక్యం కొరకు ఆనందించడానికి, వాక్యం కొరకు నిందను అనుభవించడానికి, వాక్యం కొరకు సాక్షులుగా ఉండడానికి వారు చేస్తున్న త్యాగాన్ని బట్టి ఓ ప్రభు మేము ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాం మా ప్రభు. యవన సహోదరులందరిని దీవించి బలపరచండి. వారి కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించండి. నేను మరి వారు ఇక్కడికి ఎందుకు వచ్చారో, మేము వాక్చాతుర్యం చెప్పుకోవడానికో, లేకపోతే మేము ఎంత గొప్పవారమి, మేము ఎంత ఆస్తిపరులమి, ఎంత మేము మరి బలం కలిగిన వారమి, లేకపోతే మేము వేసుకున్న వస్త్రాలు, మేము ధరించే ఆభరణాలు ఎంత గొప్పవి అని చెప్పడానికి మేము ఇక్కడ రాలేదు. కానీ మేము పట్టుకున్న దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం మా ప్రభువా. కాబట్టి ఇప్పటి వరకు చరిత్ర మొదలుకొని ఇప్పటి వరకు మా పెదవుల ద్వారా పడుతున్న ఈ యొక్క మాటలు ఏ మానవుని నోట నుంచి మీరు ఇవ్వలేదు మా ప్రభువా. ఈ మాటలు భూమిని ఆకాశాన్ని కదిలించేవిగా ఉన్నవి. ఈ మాటలు చనిపోయిన వారిని లేపేవిగా ఉన్నవి. ఈ మాటలు ఇలాంటి ప్రపంచాలను, మరొక 7 ప్రపంచాలను సృష్టించేవిగా ఉన్నవి. అలాంటి ఓ మహిమగల మాటలను దీనమైన మా పెదవుల ద్వారా మరి పలికిస్తున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని, సహోదరులను బలపరచండి. కొన్ని మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా ఇప్పుడే మేము మీ యొక్క మరి యూదా గోత్రపు సింహస్వరాన్ని మేము విన్నాం మా ప్రభువా. ఇప్పుడు మేము కొన్ని మాటలు నేర్చుకోవడానికి దీనులమైన మేమందరము ఈ కూడికలకు ప్రభు మరి మేము కలిసి ఉండగా మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమె సహోదరులందరూ కూడా ప్రభుని తీసుకున్నాం. చాలా సంతోషం. మరి రాత్రి నుంచి ఇప్పటి వరకు అనేక విషయాలు మరి మీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. మీ ప్రేమ సహవాసాన్ని బట్టి నేను చాలా మరి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, ఒక్కొక్కసారి దేవుని బిడ్డలు చాలా కఠినమైన వారు. అంతేకాకుండా లోకానికి వాళ్ళు ఎలా కనబడతారంటే మూర్ఖులుగా కనబడతారంట వాళ్ళు. లిస్బెండాన్ భార్య హోపు మిడ బిల్లి అసలు నువ్వు నాకు ఎప్పుడు అర్థం కావు, జుట్టు పట్టుకుని పీకేసి ఉంటుందంటావా. మెడ తీసుకున్నామని చూసి నువ్వు నాకు ఎప్పుడు అర్థం కావు అని జుట్టు పట్టుకుని పీకేసి ఉంటుందంటావా. ఇప్పుడు ఇలా చేద్దాం ఉంటావు, మళ్ళీ కాసేపటికి ఇలా కాదు ఇంకోటి చేద్దాం ఉంటావు. అసలు నువ్వు ఏం చెప్తావో నీకే అర్థం కావట్లేదు, నాకు అసలు అర్థం కావట్లేదు అని జుట్టు పట్టుకుని పీకండి. వెనక చెప్పారంట, నాకు నేనే అర్థం కాను. ఎందుకంటే నాకు నేను లేను, నాలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. కాబట్టి నేనేం చెప్తానో నాకు తెలీదు. ఒకవేళ నా మానవ తరంతో నేనేం చెప్పినా ప్రభు వచ్చి చెప్పిన తర్వాత ఆ కార్యం నేనేం చేస్తాను, మార్చేస్తాను. కాబట్టి నాకు నేనే లేదు.
కాబట్టి నేనేం చెప్తున్నా నాకే తెలియదు. నా ద్వారా చెప్పేది ఎవరంటే ఆ ప్రభువే మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరులందరూ కూడా కఠినమైన వారు. ఈ లోకానికి మిమ్మల్ని చూసి జుట్టు పట్టుకుని లాగేసుకుంటున్నారు వాళ్ళు. అసలు వీళ్ళు చెప్పేది ఏంటి, వీళ్ళు మాట్లాడేది ఏంటి, వీళ్ళ పాటలు ఏంటి, వీళ్ళ బోధలు ఏంటి, వీళ్ళ విశ్వాసం ఏంటి, అప్పుడే వాళ్ళు వ్యాధులే ఉంటారు, అప్పుడే వాళ్ళు మాకు మరణం లేదంటారు, అప్పుడే ఆనందంగా గంతులేసి పాడుతూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారో వాళ్ళకే తెలియట్లేదు అని మీ యొక్క ప్రవర్తన చూసి ఈ లోకం ఏం చేస్తుంది, జుట్టు పట్టుకుని లాగేసుకుంటుంది. మనకు కూడా తెలియదు మనం ఎందుకు చేస్తున్నాం. తెలుసా ప్రతి చంద్రబాబు మీకేం తెలుసా? తెలీదు. యెహోషువను పిలిచి, యెహోషువ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఓ నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నాను. అవునా? తెలుసా? నువ్వు ఎప్పుడు చూసావు దాన్ని? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఎలా ఉండదు యెహోషువ? తెలియదు నాకు. మరి ఎలా నమ్ముతున్నావు? మా నాయకుడు చెప్పాడు. పిచ్చోడా, గుడ్డిగా ఎలా నమ్ముతావు మీ నాయకుడి మాట? ఇల్లు సార్ చూసొచ్చి నువ్వు ఇక్కడ చెప్పినా బాగుంటది, నువ్వు వెళ్ళి ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తున్నా లేదో చూసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సాక్ష్యం ఇస్తే అనేక మంది నమ్మకానికి వీలుంటది కదా. ఏమొచ్చి అంటున్నాడు, నేను చూడాల్సిన అవసరం లేదు, మా నాయకుడు చెప్పాడు, నమ్ముతున్నాం. ఆమె అందుకోసమే మనం ఈ లోకానికి కఠినమైన వారుగా, పిచ్చివారుగా, మత ఛాందస్సవాదులుగా, లోకానికి విరోధమైన వారిగా, అసలు బైబిలే వీళ్ళది కాదు, వీళ్ళు బైబిల్ మనుషులు కాదు అనే బిరుదులు మీరు ధరించున్నారు. నిజంగా అలాంటి బిరుదులు కలిగినందుకు పౌలు గారు అంటారు, నేను చాలా సంతోషపడుతున్నా అంటాడు. తిట్టినందుకు, అవమానించినందుకు పౌలు గారికి ఎలా ఉందంట? సంతోషపడుతున్నాను. ఎందుకంటే అది ముందుగా దేవుడిని గుర్తించలేదు కాబట్టి నన్ను తిడుతూ ఉంది. దేవుడిని తిట్టే వాళ్ళు తర్వాత మమ్మల్ని కూడా దూషిస్తూ ఉన్నారు. అలాగే లోకం కూడా ఇప్పటి వరకు నిజ దేవుని వాళ్ళు గుర్తించలేదు. నిజ దేవుని విశ్వాసులుగా ఉన్న కుమారులు కుమార్తెలుగా ఉన్న మనల్ని కూడా ఈ లోకం గుర్తించదు. కాబట్టి మనం ఈ లోకానికి ఎలా ఉన్నామంటే కఠినమైన వారిగా ఉన్నాం మనం. మీరందరూ కూడా అలాగే ఈ లోకానికి ఉన్నారు. కాబట్టి దాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం చాలా రకాల బహుమానాలు చూస్తూ ఉంటాం కదా. మీకు కూడా చాలా మంది చాలా రకాల బహుమానాలు ఇచ్చుంటారు. మీ తండ్రి, మీ తల్లి, మీ స్నేహితులు, మీ బంధువులు చాలా బహుమానాలు ఇచ్చుంటారు. స్పష్టంగా చెప్తున్నారు, ఈ లోకంలో చాలా బహుమతులు నువ్వు పొందుకుంటావు, చాలా కానుకలు నువ్వు తీసుకుని ఉంటావు. కానీ పరలోకపు దేవుడు కూడా నీకు ఒక కానుకనిచ్చాడు. మీరు కానుక ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారు? సర్ప్రైజ్ అనమాట. ప్యాక్ చేసి, అవునా? ఒక బహుమతి ఇచ్చామనుకోండి, మీరు ఏం చేస్తారు? బుడ్డి ప్యాక్ చేస్తూ ఉంటది మన ఇంట్లో. పుట్టినరోజు చెప్పడం ఆలస్యం, ముందు వెళ్ళి చాక్లెట్ తెచ్చేస్తాం. దాంట్లో ఏం పెడదు, మళ్ళీ 5 రూపాయలు చాక్లెట్కి ఉంటది. ఆ 5 రూపాయల చాక్లెట్ కనబడకుండా పైన అనేక రకాల అట్ల పూసేస్తుంది దానికి. పిన్లు కూడా వద్దే, రబ్బర్లు పెడద్దే, లిప్సీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఏ బహుమతి ఇస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలియాలి ఓపెన్ చేస్తే. అందుకోసమే ప్యాక్ చేసి బహుమతి తీసుకెళ్ళిస్తారు. అలాగే దేవుడు కూడా ఈ లోకానికి బహుమతులు ఇచ్చాడు. ఈ లోకానికి గొప్ప కానుక ఇచ్చాడు ఆయన. ఆయన కూడా ఈ లోకానికి ఆ కానుక అందరూ చూసే విధంగా కాకుండా ఎవరికైతే ఆ కానుక ఇవ్వాలనుకుంటున్నారో వారు మాత్రమే ఓపెన్ చేసి చూడగలిగే విధంగా ఆ కానుకను ఈ లోకానికి పంపించాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలను గాక. అదేంటంటే చుట్టబడిన దేవుని కానుక. దేవుడు కానుకని చుట్టి ఈ లోకానికి కనబడకుండా తన సంఘానికి మాత్రమే చూసే విధంగా, కనబడే విధంగా ఈ లోకానికి ఆయన ఆ కానుకని పంపించాడు. ఆ కానుక ఏదో కాదు కానీ ఈ లోకములో నీ జీవము కన్నా కూడా విలువైంది ఆ కానుక. దేవుడు తనకు తానుగా క్రీస్తుగా మారి, తనకు తానుగా మానవ దేహంగా మారి, తనకు తానుగా చుట్టబడిన పొత్తిగుడలతో ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము ఇక్కడికి వచ్చాడు. ఆయన దేవుడు ఎలా వచ్చాడు ఈ లోకానికి? చుట్టబడిన కానుకగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఈ లోకానికి అర్థం కాల, ఆ రాజు ఫరోకి అర్థం కాల, హేరోదుకి అర్థం కాల. ఆ కానుకంటే ఎవరికి తెలియలేదు. ఆ కానుక చూడడానికి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన సంవత్సరాల తరబడి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు అక్కడికి. వాళ్ళు వెళ్ళి అక్కడ చుట్టబడి ఉన్న, బైబిల్ రాబడి ఉంది, చుట్టబడి ఉన్నటువంటి ఆ యొక్క బాలుణ్ణి, అప్పటికి ఎంత ఎంత ఏడైనా
2 సంవత్సరాల పైగా వచ్చేసింది దానికి. వాళ్ళు అక్కడికి వచ్చారు. ఆ చుట్టబడి ఈ లోకానికి పంపించబడిన ఆ కానుకని వాళ్ళు ఓపెన్ చేసి చూశారు. వాళ్ళు మాత్రమే ఆ కానుక చూడగలిగారు. ఆమె ఆ పైన పశువుల కాపరులు, ఆ గొర్రెల కాపరులు వారొచ్చి ఆ కానుకను చూడగలిగారు. ఆ కానుక ఏంటంటే దేవుడు మానవుడిగా ఈ లోకానికి రావటము. ఎందుకంటే నీ వలే నా వలే ఆయన మానవుల మధ్యలో జీవించడం వరకే నీ వలే నా వలే ఒక మానవ దేహాన్ని ధరించి ఆ కానుక ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితము ఆ కానుక ఈ లోకానికి వచ్చింది. మరలా ఆ కానుక రెండవ రాకడలో క్రీస్తు బ్రహ్మం అనే కానుక, క్రీస్తు బ్రహ్మం అనే శరీరాన్ని చుట్టుకొని మరలా ఈ లోకానికి వచ్చింది. చుట్టబడిన ఆ క్లాత్ ఏంటంట, అక్కడైతే మాసిపోయినటువంటి గుడ్డలు, ఆ పశువులకు ఆ ఆ కాడి మీద వేసి మెడ మీద వేసినటువంటి గుడ్డలవి. అక్కడ కడ్డానికి ఏమి లేవు. అక్కడ ఆ పశువుల పాకలో ఆ పశువులు ఆ బండి మోస్తున్నప్పుడు ఆ పశువులు మెడ మీద ఒత్తిడి పడకుండా ఆ బండి కాడి పైన కట్టిన క్లాతుల్ని తీసి ఆ మరియా యోసేపులు ఆ బాలుడికి కట్టారు, ఆ శిశువుకి కప్పారు. అది మాసిపోయిన ఒక క్లాత్ అది. ఇప్పుడు అలాగే ఈ మాసిపోయినటువంటి నీ శరీరము, అలాగే దేవుడు నీ నాలాంటి శరీరాన్ని మాసిపోయినటువంటి ఈ యొక్క పాత గుడ్డలక శరీరంలో ఆ క్రీస్తు, ఆ జీవము, ఆ మహిమ చుట్టబడి ఇక్కడికి ఈ లోకానికి 1909లో ఈ లోకానికి వచ్చింది. 65 వరకు ఆ కానుక ఈ లోకంలో సంచరించింది. ఆ కానుక ఎవరైతే ముసుగు తీసి చూశారో వారికి అర్థమైంది ఆ లోపల క్రీస్తున్నాడని. హల్లెలూయా. బ్రహ్మం యొక్క శరీరాన్ని పైన చూస్తే వాళ్ళకి అర్థం కాల. ఓ బ్రహ్మమే, ఈయన మానవుడు, మనలాంటి వాడే, ఈయన సామాన్యుడే, ఆ వాసన వస్తా ఉంది, ఆ పొట్టుగుడ్డలు, చాలా దీనమైన వాడు అనుకున్నారు. కానీ ఎవరైతే ఆ ముసుగును, ఆ తెరను తొలగించి చూశారో లోపల జీవం ఉంది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలగాక. మూడవ కానుక, మూడవ కుమారుడు క్రీస్తు తామసులే ఈ లోకానికి దేవుడు చుట్టబడి, తామస్ అనే శరీరంలో ఆయన చుట్టబడి ఈ లోకానికి మళ్ళా వచ్చాడు. ఆయన దేవుడు నీకు ఇచ్చిన ఈ 3 కానుకలు బహు విలువైనవి బ్రదర్. హల్లెలూయా. ఆయన మొట్టమొదటిసారిగా ఆ యెరూషలేములో ఆ యూదుల మధ్యలో ఒక కానుకను పంపించాడు. ఆ కానుకను వాళ్ళు తిరస్కరించారు. మరలా ఆ యొక్క కానుక రెండవసారి 60-70 సంవత్సరాల కిందట అన్య దేశానికి వచ్చింది. ఈ లోకము ఆ కానుకను తిరస్కరించింది. ఇప్పుడు ఆ కానుక ఈ ప్రపంచం మొత్తానికి కాదు, కానీ కేవలము పెండ్లి కుమార్తెకు మాత్రమే పంపబడిన నిజమైన కానుక ఇది. క్రీస్తు తామస్ అనే పొత్తి గుడ్డలు చుట్టబడిన కానుక. హల్లెలూయా. మీరేం చేయాలి సోదరా? తామస్ యొక్క భౌతిక రూపాన్ని కాదు మీరు చూడాల్సింది, ఆయన పెట్టుకున్న భూతత్తులు కాదు మీరు చూడాల్సింది, ఆయన వేసుకున్న అంగని కాదు మీరు చూడాల్సింది, ఆయన వేసుకున్న సూటుని కాదు మీరు చూడాల్సింది, ఆ పొత్తి గుడ్డల వెనక దాగిన క్రీస్తుని, దేవుణ్ణి, దేవాది దేవుడిని, యెహోవాని మీరు చూడండి. ఆ లోపల ఎవరున్నారంటే యెహోవానే కేకలు వేస్తా ఉన్నారు. ఆమేన్. కొంతమంది మాత్రమే చూడగలిగారు, జ్ఞానులు మాత్రమే చూడగలిగారు, గొర్రెల కాపరులు మాత్రమే చూడగలిగారు ఆ కానుక లోపల ఏం దాగిందో. ఎందుకంటే ఎవరికైతే ఆ కానుక ఇవ్వబడుతుందో వారే దానికి ఓపెన్ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అంతేనా బ్రదర్? కానుక ఎవరికైతే ఇవ్వబడిందో వాళ్ళే ఓపెన్ చేయాలి. మొన్న బ్రదర్ గిఫ్ట్ నేను ఓపెన్ చేస్తే ఏం బాగుంటది కావునా? కాబట్టి ఈ చివరి కాలంలో పంపబడిన ఈ కానుక ఎవరి కోసం పంపబడింది? పెండ్లి కుమార్తె నీ కొరకే పంపబడింది, మిగతా వాళ్ళ కోసం కాదు. కాబట్టి ఆ కానుకని ఓపెన్ చేసి మీరు చూడండి, లోపల ఏముందో తెలుసా? ఈ లోకంలో నీకు వచ్చే బహుమతులు అయితే మరి ఒక రోజున అంతరించిపోతాయి లేదా అదృశ్యమైపోతాయి. కానీ దేవుడు నీకు పంపిన ఆ కానుక నిత్య జీవమైనది, చుట్టబడి ఉన్నది. ఒక మానవ శరీరం వెనక దాగి ఉంది ఆ కానుక. కాబట్టి మీరు అర్హత కలిగిన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మీ దగ్గరికి పంపబడిన ఆ కానుకను మీరు ఓపెన్ చేసి మీరు చూడండి, దానిలో మీరు నిత్య జీవాన్ని కనుగొంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. సరే చూద్దాం, మనకు చాలా సమయం తక్కువగా ఉంది. సాయంత్రం కూడా మన చర్చి దగ్గర చూసుకోవాలి. మళ్ళీ సౌదరి వెళ్ళిపోతే మళ్ళీ వారం దాకా పెండింగ్ ఉంటుంది. కొన్ని చూద్దాం. దానియేలు 2లో కొన్ని వచనాలు చదువుతాం. నెబుకద్నెజరు 2వ అధ్యాయం 1వ వచనం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం కలలు కనెను. అందరి గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకే చెకునగాండను, గారడి విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. వారు రాజుతో నేను ఒక కలకంటిని, రాజు వారితో నేనొక కలకంటిని, ఆ కలభావము తెలుసుకునే వాళ్ళని నేను మనోవ్యాకులము
నుండి ఉన్నారనగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లన్నది, రాజు చిరకాలము జీవించును గాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మరచిపోతుని, కానీ కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట గొప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నందుదురు గనుక, కలను దాని భావమును తెలియజేయడముగా వారు. అదేవిధంగా తర్వాత మీరు చూడండి, పదవచనం. అందుకు కల్దీలు ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు, ఏ చక్రవర్తియు అధికారియు శకునము గాని యొద్దను, గాడి విద్య గల వాని యొద్దను, కల్దీను వాని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసములు శరీరముల మధ్య ఉండవు కదా. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. అదేవిధంగా 27వ వచనం. దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైన గారడి విద్య గల వారిను శకున గాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవుదని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేశాను. తాము పడక మీద పరుండి ఉండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగును అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవుదని తమరికి తెలియజేశాను. ఈ మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడును. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఇప్పటి వరకు నాయన ఈ ప్రపంచ ప్రజలకు అర్థం కాని అనేక వర్తమానాలను పరలోకమందలి దూతలు కూడా గ్రహించలేని వశంప శక్యము కానిటువంటి మాటలతో, పదాలతో మీరు మాతో మాట్లాడారు మా ప్రభువా. అది ఈ లోకానికి అర్థం కాలేదు. హేబేలు యొక్క గొర్రెపిల్ల కేకలు వేస్తూ అరుస్తూ ఏదో భాషలో మాట్లాడింది. కల్వరి సిలువలో మీరు కూడా కేకలు వేశారు. అక్కడ ఉన్నటువంటి ఎవరికి అర్థం కాలేదు. ఆయన ఎవరినో పిలుస్తున్నారు, ఎవరో ప్రవక్తను పిలుస్తున్నాడు, ఏలియా వస్తాడేమో అనుకున్నారు. మీరు చివరిగా కేక వేసిన కేక ఎవరికి అర్థం కాలేదు. హేబేలు యొక్క గొర్రెపిల్ల చివరి కేక ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఈ కాలంలో పంపబడిన నిజమైన గొర్రెపిల్ల యొక్క కేక ఈ కాలంలో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ స్వరాన్ని గ్రహించగలిగిన కొంతమంది దానియేలును ఈ లోకానికి తీసుకొచ్చావు మా ప్రభువా. ఆ దానియేలు తెలియని వాడు కాదు, జ్ఞానవంతుడు కాదు, ఈ లోకంలో మన అందరికంటే విశేషమైన వాడేం కాదు. కానీ ఆ దానియేలులో మీరే ఉండి అనేకమైన మర్మాలు బయలుపరిచావు మా ప్రభువా. హేబేలు యొక్క గొర్రెపిల్ల యొక్క చివరి స్వరం ఏమిటో, కల్వరిలో ఆ గొర్రెపిల్ల యొక్క చివరి స్వరం ఏమిటో, అమెరికా నడివీధుల్లో చనిపోతున్నప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క చివరి స్వరం ఏమిటో, అందరి పాపాలు భుజాన్ని మోసుకొని పోయినటువంటి ఆ యొక్క కడపటి గొర్రెపిల్ల యొక్క చివరి స్వరం ఏమిటో గ్రహించగల మనసులను మీరు మాకు ఇచ్చావు మా ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇక్కడ నిలబడిన ప్రతి సహోదరుడు ఒక్కొక్కరు యెహోషువ సైన్యం అయినారు మా ప్రభువా. ఈ సైన్యము ఎవరి ముందు తలవంచదు. కారణము వారి యొక్క నాయకుడు బలవంతుడు. వారి నాయకుడు బలవంతుడిగా ఉండడానికి కారణము ఆ నాయకుడి యొక్క దేవుడు బలవంతుడు. గొప్ప దేవుడు, మీకు స్తోత్రములు.
మా నాయకుడు దేవుడు బలవంతుడు, మా నాయకుడు బలవంతుడు, నాయకత్వం నడుస్తున్న మేము కూడా బలవంతులుగా ఉన్నాం మా ప్రభు. కాబట్టి ఇక్కడ నిలబడిన మా సహోదరి సహోదరులందరినీ కూడా మీ ఆత్మతో నింపినందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఈ గడియలో ప్రభు మరి సంఘంతో మీరు ఎలా మాట్లాడుతున్నారో, సంఘంలో మీరు ఎలా నడుస్తున్నారో, ఎలా కదలాడుతున్నారో చూడగలిగే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభు. మీరే ఓ ప్రభు మరి రంగం మీదకి వచ్చి కదలాడండి, చదవబడిన లేఖనాలను అనువదించండి, మాతో సూటిగా మాట్లాడండి. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనకు ఇచ్చిన థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. కూర్చుందాం అందరం. అందరికీ వందనాలు సహోదరులారా. మీ సందేహమును తీర్చగల ప్రవక్త మీ మధ్యలో ఉన్నాడు. మీ సందేహాలు తీర్చగలిగిన ప్రవక్త ఎక్కడున్నారు? మీ మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. క్రిస్మణం గారు చెప్పారు, యేసు క్రీస్తు యొక్క పరిచర్య మరలా అదే దేవుడు మనతో ఉన్న రుజువుపరచడానికి 3.5 సంవత్సరాల పని దినాలు. యేసుక్రీస్తు యొక్క పని దినాలు ఎన్ని సంవత్సరాలు అంట? వర్కింగ్ డేస్ అంట. యేసుక్రీస్తు వర్కింగ్ డేస్ అంటది. యేసుక్రీస్తు యొక్క పని దినాలు ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఆయన డర్బన్ ప్రాంతంలో ఒక రాత్రిలో జరిగించారు. 3.5 సంవత్సరాల పని దినాలని ఎంత కుదించాడు బ్రదర్? ఒక రాత్రిలో. చూడండి, మనం ఇంతకుముందు వీడియో చూడాలంటే గంటల వీడియోలు చూసాం. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు షాట్స్ వచ్చినాయి 1 నిమిషం 1 minute లోనే. ఆ 1 minute లో కూడా మళ్ళీ అది మనం నొక్కుబడి ఉంచితే మళ్ళీ మనకి 2x వచ్చేది. అంటే ఆ 1 minute ని మళ్ళీ మనం ½ minute లో చూసేస్తాం. తెలుసు కదా మీకు. ఆ రీల్స్ ని మనం నొక్కుబడి ఉంచాం అనుకోండి, లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి, 2x ఓపెన్ అవుద్ది. అదేం చేస్తుంది? స్పీడ్ గా రన్ అవుద్ది. అంటే 1 minute ని ఎంతసేపు చూస్తాం? అంటే అంత ఫాస్ట్గా వచ్చేసాం. ఇది లోకం రాలా, దేవుడు తన కార్యాన్ని ఆ విధంగా జరిగించాడు. ఆయన ప్రకృతిలో జరిగే సంభవాల్ని మనకి దేవుడు మాదిరిగా ఉంచాడు. ఆయన 3.5 సంవత్సరాల వర్కింగ్ డేస్ ఎన్ని సంవత్సరాలకు వచ్చినాయంట? ఒక రోజు నాటి, ఒక రాత్రికే, ఒక మీటింగ్కే. ఆయన పరిచర్య మొత్తం కూడా, యేసుక్రీస్తు పరిచర్య మొత్తం కూడా బ్రహ్మం గారు ఒక రాత్రి కుడికిలో జరిగించారు. ఆయన వర్కింగ్ డే ఒక రోజే. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పని నేను ఒక రోజులో చేశాడండి, ఒక రాత్రిలో చేశాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క 3.5 సంవత్సరాల రోజులు, క్రీస్తు బ్రహ్మం యొక్క ఒక రాత్రి కూడిక. ఇప్పుడు పెళ్లి కుమార్తె జస్ట్ 1 సెకండ్, ఇంకా మినిమైజ్ అయిపోయింది టైం ఇంకా చాలా మినిమైజ్ అయిపోయింది. ఎంతసేపు అంట? 1 నిమిషం, 1 సెకండ్, నిమిషం కాదు, ఒక సెకండ్ లో యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి కుంటి వాళ్ళకి చూపించి, నడిపి కాళ్ళు ఇచ్చి, గుడ్డి వాళ్ళకి చూపించి, మగవారికి మాట ఇచ్చి, చెవిటి వాళ్ళకి చెవులు ఇచ్చి, చనిపోయిన శవాలను లేపి, కొండ మీద కూర్చొని ప్రసంగం చేసి 3.5 సంవత్సరాలు ఆయన జీవించారని. ఈ ప్రసంగము, ఈ స్వార్థ, ఈ పరిచర్య, పెళ్లి కుమార్తె టైం ఎంత? 1 సెకండ్. బ్రహ్మం గారే మినిమం చేసి ఒక రోజులో చేస్తే, ఒక రైట్లో చేస్తే, ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేసావు? మరి అంత 3.5 సంవత్సరాల పరిచర్య 1 సెకండ్ లో చేస్తే మరి నీ పరిచర్య ఎంత బలంగా ఉండబోతుంది? చాలా బలమైన పరిచర్య జరగబోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను అంతగా ఈ లోకానికి ఇచ్చించాడు. ఆయన అంత గొప్ప స్థానాన్ని, అంత గొప్ప ధనికుని దేవుడు నీకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. సరే చూడండి, నీ సందేహమును తీర్చగల ప్రవక్త, నీలో ఉన్న అనుమానాలను తీర్చగల ప్రవక్త, నీకు బైబిల్ గ్రంథంలో మరుగైన విషయాలను చెప్పగలిగిన ప్రవక్త ఆయన ఎక్కడా లేడు, కానీ ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. రాజైన నెబుకద్నెజరుకి ఒక రోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా మెలుగు వచ్చింది. అందరూ ఎక్కడ ఉన్నారు బ్రదర్? అందరు ఎక్కడే ఉన్నారు బ్రదర్? హల్లెలూయా. పర్వాలేదు, అందరూ కొంచెం సేపు మనం వర్తమానానికి సమయం ఇద్దాం. మీరందరూ కూడా ఆకలేసిన భోజనం చేయరు కదా, నాకు తెలుసు. మీకు వాక్యమే ముఖ్యం. ఆకలేసినా కూడా కొంతమంది మాత్రం బాగానే అవుతున్నారు, బ్రదర్ భలే చెప్తారులే అన్నట్టుగా. ఇప్పుడు లేచి వెళ్దాం అనుకున్నా, మళ్ళీ ఇప్పుడు లేచి వెళ్దాం అనుకున్నా కూర్చోబెట్టేశారు. ఎందుకంటే మీ గురించి మీకు తెలియదు, కానీ మీ గురించి
ఒకసారి మీరు సాతాన్ని అడగండి, చెప్తాడు. వాడు మీ గురించి ఎంత గొప్పగా చెప్తాడు తెలుసా? 2 చేతులు పైకెత్తి కేకలు పెడుతూ, మీరు ఈ లోకానికి ఎంత గొప్పవారో, మీరు ఈ లోకానికి ఎంత గొప్పగా ఈ లోకానికి పంపించబడ్డారో, కానీ మీరు ఎంత దీనులుగా, ఎంత సామాన్యులుగా దేవుడు మిమ్మల్ని ఉంచాడో, ఆ దీనత్వంలో మీరు ఏ విధంగా ఒదిగిపోయి ఉన్నారో, మీ దీనత్వం గురించి వాడు చెప్తాడు. వాడు తెలుసు మొత్తం. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ గురించి వాడికి మొత్తం తెలుసు. మీకు ఇప్పుడు తెలియదు, కానీ మీరెవరో మీరు తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. ఈ గడియ వర్తమానికి యొక్క వర్తమానము ద్వారా మీరెవరో మీరు తెలుసుకోబోతున్నారు. క్రీస్తు థామస్ యొక్క సందేశము మనల్ని ఆ విధంగా లాగి నుంచోబెడుతుంది. అక్కడ 3వ ఈడ్పు మనల్ని బయటికి లాగి మనల్ని అక్కడ నుంచోబెడుతుంది. ఆ క్రీస్తు బ్రహ్మం యొక్క 3వ ఈడ్పే మన యొక్క 3వ ఈడ్పే అన్నది. మనకు సపరేట్గా ఏం లేవు ఇక్కడ. భౌతికంగా మనకు ఉన్నాయి 3 ఈడ్పులు, కానీ మనకు నడుస్తూ క్రీస్తు బ్రహ్మం 3వ ఈడ్పు నడుస్తూ వస్తుంది. అది క్రీస్తు థామస్లో నడిచింది. ఇప్పుడు ముగింపుగా పెళ్లి కుమార్తెలు కూడా అది నడుస్తోంది. భౌతికంగా నీకు కూడా 3 ఈడ్పులు ఉన్నాయి. ఆ 3 ఈడ్పుల్లో దేవుని గురించి చెప్పడము, అద్భుతాలు చేయడము, తర్వాత నువ్వెవరో ఈ లోకానికి చెప్పడం, అది వేరే. కానీ నీ మీద మరొక బాధ్యత ఉంది. అదేంటంటే అతి గొప్ప 3వ ఈడ్పుని దేవుడు ఏదైతే అమెరికా దేశానికి వచ్చి పరిచయం చేశారో, ఆ దేవుడు ఏదైతే ఇండియాలోకి వచ్చి ఆ పరిచయం కొనసాగించారో, ఆ దేవుని యొక్క పరిచయని ముగింపు చేయడమే ఆ 3వ ఈడ్పు. హల్లెలూయా. కాబట్టి ఆ పరిచర్య ఎవరిది? ఆ పరిచర్య భారం ఎవరిది? నీదే. అది నువ్వే ఈ లోకానికి ఆ 3వ ఈడ్పు గురించి చెప్పబోతున్నావు. కాబట్టి మీ గురించి మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు భౌతికంగా కూర్చుంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, కాళ్ళు చంపుతారు, నడు నొప్పి వస్తుంది, గోడ కాంతారు, చెమటలు పోస్తూ ఉంటాయి, ఇసురుకుంటూ ఉంటారు, విసిగిస్తూ ఉంటుంది పక్కన కూర్చొని. నీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళు తప్పుకో, పర్వాలేదులే. ఎవరికి చెప్తున్నా తెలుసా మీకు? వాడు మీ పక్కనే ఉన్నాడు, మీకంటే అలర్ట్గా ఉంటాడు వాడు. మీ కాళ్ళు నొప్పులు వచ్చి కాలు పైకి లేపారు, పర్లా ముందు చాప్ చాప్ అంటాడు, తప్పిస్తాడు. లేదా ఒకసారి పైకి తిరిగి బయటికి వెళ్ళరా అని పిలుస్తాడు, చెప్తాడు, మిమ్మల్ని బయటికి పంపిస్తాడు. సంఘంలో అతి ముఖ్యమైన వర్తమానం వస్తుంది అనుకోండి, మీ మైండ్ని ఏదో డైవర్ట్ చేస్తారు, పక్కన ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి గిచ్చుతాడు వెళ్ళి. అంటే వాడికి ఇచ్చాడు, పక్కన ప్రసాద్ బేదరో లేకపోతే చందు బేదరో వాడు ప్రేరేపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? డిస్టర్బ్ చేస్తారు. వాడి కార్యం ఒకటి సఫలం అవుతూ ఉంటుంది. అప్పుడు మన మైండ్ ఏమైపోద్ది? జస్ట్ ఆ టైంలోనే మనం వినాల్సిన కొన్ని మాటలు మనం మిస్ అయిపోతూ ఉంటాం. అలాగా వాడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాజు సడన్ గా మెలకు వచ్చింది. ఎవరో రాజు? ఎవరు? నెబుకద్నెజరు. పడుకున్నాడు నైటు. పడుకున్న ఇప్పుడు ఈ కాలంలో ఉన్న రాజు లాంటి రాజు కాదైనా. ఇజ్రాయేల్ తిరుగుబాటు చేస్తే దేవుడు ఆ రాజు యొక్క హృదయాన్ని ప్రేరేపించి వాళ్ళ మీద తిరుగుబాటు చేయించాడు కావాలని. దేవుడు ప్రేరేపించకపోతే తన ప్రజల మీద ఎవరు దాడి చేయలేరండి. వాళ్ళకి భయం పుట్టించడం కోసం, వాళ్ళు తిరిగి మేల్కోవడం కోసం దేవుడు దాడి చేస్తూ ఉండేవాడు. దేవుని చేతిలో వాడబడిన ఒక ఆయుధం. ఈయన ఒకసారి సడన్ గా మెలకు వచ్చింది దానికి, నిద్రపోతుంటే వ్యాకుల పడ్డాడు, కలర్ చెందాడు, భయపడ్డాడు. దేంతో తెలియదు, భయపడుతున్నాడు, వణికిపోతున్నాడు, కలవరపడుతున్నాడు. దేనికోసం భయపడుతున్నాడు? దేనికోసం కలవరపడుతున్నాడు? ఎందుకు వణికిపోతున్నాడు? పడుకుందామని ఎంత ట్రై చేసినా మరలా పడుకోలేకపోతున్నాడు. శరీరం అంతా కూడా గట్టిగా వణికిపోతూ ఉంది. దేనికో అర్థం కాలేదు. ఏదో సంభవం జరిగింది. ఆయన్ని నిద్ర పట్టకుండా ఆయన యొక్క మనో వ్యాకులం చెందేంతగా, తన శరీరము వణికిపోయేంతగా, ఆ రాజు కలతపడేంతగా ఏదో సంభవం జరిగింది. అదేంటో తెలియాలి. ఆ సందర్భం ఏంటో నాకు కావాలి. మన దేశంలో చాలా బబులోని జ్ఞానులు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, కల్దీలు ఉన్నారు, గారడి విద్య కలిగిన వారు ఉన్నారు, శకునములు చెప్పగలిగిన వారు మన దేశంలో ఉన్నారు. ఒక్కసారిగా వారందరూ పిలిపించండి. నాకు కలిగిన ఈ కలత, ఈ మనోవాంఛ, ఈ వ్యాకులము ఇదేంటో నాకు తెలియాలి అని ఆజ్ఞించాడు. తెల్లారిసరికి మొత్తం అందరూ వచ్చేసారు. నోటీసులు ఇచ్చారు కల్దీలకి, జ్ఞానులకి, గాడి విద్య గల వారికి, రాజు అంతఃపురం నుంచి మీకు పిలుపు వచ్చింది, మీరు అర్జెంట్గా రావాలి. నోటీసులు వెళ్ళిపోయింది.
వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే బయలుదేరి వచ్చేసారు. కొంతమంది పిలుపు అందకపోయినా మేము కూడా గాడి విద్య కలిగిన వారమే, మేము కూడా శకునిగాండ్రమే, మేము కూడా జ్ఞానవంతులమే, మేము బబులోని జ్ఞానంలో మేము ఒకళ్ళమే అని వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. అక్కడికి వచ్చి రాజు సభకు ముందుకు వచ్చారు. అందరూ కూడా రాజు ముందు నిలబడ్డారు. వాళ్ళలో కల్దీలు చాలా చురుగ్గా ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అక్కడికి రాజు ముందు నిలబడి, రాజా మేము సిద్ధంగా ఉన్నాం, మేము వచ్చేసాం, ఇక మీరు మొదలు పెట్టారనుకో, మీరు ఏం చెప్తే దానికి అర్థం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం, ఇక మీరు చెప్పండి అన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇక రాజుగారు చెప్తాడు, దానికి ఏదో ఏదైనా చెప్తే ఏదో వల్లించవచ్చు కదా. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారనుకోండి, నాకు బహుశా మీకు అగ్ని కనపడిందా, బహుశా అగ్ని కనపడింది అంటే మీకు అది దేవుడే ఉండొచ్చు, లేదా ఒక తెల్ల మబ్బు కనపడింది, బహుశా మేఘం ఉండొచ్చు. మన జ్ఞానం బట్టి మనం ఏదో చెప్పేసి కదా. వాళ్ళు అనుకున్నారు రాజుగారు నీకు వచ్చిన కారణం మాకు చెప్పి మేము రెడీగా ఉన్నాం అని అడిగారు. రాజుగారు చెప్పారు, అయ్యా నేను నా కళ మర్చిపోయా అన్నాడు. వీళ్ళందరూ ఒకరి మొక్కలు ఒకటి చూస్తున్నారు. ఇక వేరే మాట లేదు. రాజు చెప్తాడు తెలుసా, నేను నా కళ మర్చిపోయాను, కాబట్టి మీరేం చేయాలి, నా కళ చెప్పాలి, కళ భావాన్ని చెప్పాలి. సమయం ఇచ్చాడా? ఇవ్వలేదండి. ఎవరైతే కళ భావాన్ని చెప్పలేదో వారు ఏం చేస్తాను, తుత్తునీలు చేస్తాను. అంతేకాదు వారి యొక్క ఇండ్లు పెంట కుప్ప మాదిరిగా మార్చేస్తాను. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అదే పనిలో ఉన్నాడు. ఎవరైతే దేశం మీద తిరుగుబాటు చేస్తారో, రాష్ట్రం మీద తిరుగుబాటు చేస్తారో, మహిళల మీద దాడులు చేస్తారో వాళ్ళ బుల్డోజర్లు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటిని ఏం చేస్తున్నాడు, పెంట కుప్పగా మార్చేస్తున్నాడు. ఈ నెబుకద్నెజరు కూడా అదే చెప్పాడు. ఒకవేళ నేను కళ ఏంటో నాకు చెప్పాలి, కళ భావం చెప్పాలి, ఎవరైతే చెప్పలేదో వారిని తుత్తిరిలిగా చేస్తాను, వారి యొక్క ఇంటిని ఏం చేస్తాను, పెంట కుప్పగా మార్చేస్తాను. వీళ్ళందరికీ భయం పట్టుకుంది. వాళ్ళందరూ అడుగుతున్నారు వినమ్రతతో, విధేయతతో. ఇప్పుడు దాకా 2 చేతులు అగ్గిపెట్టి రాజాగారు చెప్పండి మేము చూసుకుంటాం అన్నారు. రాజుగారు ఏం చెప్పారు, చెప్పండి, ఏం చెప్పడం లేదు, మీరే చెప్పాలి. ఏం చెప్పాలి, నాకు వచ్చిన కళ చెప్పాలి. ఇది ఎక్కడ పరీక్ష అండి, నువ్వే కలగన్నావు నాకేం తెలుసు. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇది అసాధారణమైన కార్యం. ఇది ఈ లోకంలో జ్ఞానులు, శకునిగాండ్రు, గాడి విద్య కలిగిన వారు ఎవ్వరు కూడా దీన్ని చెప్పలేదు. దానికి మళ్ళీ సమాధానం కూడా ఇచ్చారు. కానీ ఒకరు మాత్రం చెప్పగలుగుతాం. వాళ్ళు ఎవరు, దేవదత్తులు. ఈ లోకంలో ఉన్న గాడి విద్య గలవారు, మాంత్రికులు, కల్దీలు, శకునిగాండ్రు ఎవరు కూడా మీరు కలిగిన కళ ఎవరు చెప్పలేరు. కానీ ఒకరు మాత్రం చెప్పగలరు. వాళ్ళెవరా, దేవదత్తులు. మీకు తెలుసు కదా, దేవదత్తులు శరీరం భూమి మీద ఉండరుగా. వాళ్ళు చెప్పగలరు కానీ వాళ్ళు ఉండరుగా. దేవతలు చెప్పగలరు కానీ వాళ్ళు శరీరధారిగా భూమి మీద ఉండరు కదా. కాబట్టి ఇది చాలా అసాధారణమైన సంగతి, ఇది జరిగేది కాదు అని చెప్పేసరికి రాజుగారు కొందరు తెలుసా, మీరు మాటలతో కాలయాపన చేసి నన్ను తప్పుదో పట్టిద్దాం అనుకుంటున్నారు. నేను ఇంతకుండా గమనిస్తారా, మీరు నేను చెప్పిన పని కాకుండా మీరు నాకు సలహాలు ఇచ్చి సమయాన్ని వృధా చేసి కాలహరణ చేసి, రాజు అంటున్నాడు కాలహరణ చేసి, మీరు చెప్పాల్సిన భావాల్ని మీరు చేయాల్సిన పనిని మీరు మర్చిపోయారు. కాబట్టి నాకు అర్థమవుతుంది. వెంటనే ఆజ్ఞ ఇచ్చాడు, వీళ్ళందరినీ చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళే సలహా ఇచ్చారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జ్ఞాని, ఏ గాడి విద్య కలిగిన వాడు, ఏ శకునగాండ్రు, ఏ కల్దీయుడు, ఏ జ్ఞాని కూడా ఈ యొక్క రాజు యొక్క కలభావాన్ని చెప్పడానికి ఎవరు సాహసం చేయలేరు. అది సాధ్యము కాదు, అసాధారణమైన సంగతి. కానీ ఈ అసాధారణమైన దాన్ని సాధారణంగా చెప్పగలిగే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వారు ఎవరే అంటే దేవతలు. హల్లెలూయా. ఇప్పుడు మీరు కలిగిన కళ, మీకు ఆ కళ భావం ఏంటో, ఆ కళ ఏంటో మీకు తెలియాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, దేవతల దగ్గరికి వెళ్ళాలి. కానీ దేవతలు ఎక్కడ ఉంటారు, భూమి మీద ఉంటారు కదా రాజా. ఈ సంగతి రాజు దానియేలు తెలిసింది. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ వచ్చిందో, కొంతమంది శత్రువులు, మనకెప్పుడు ఉంటారు శత్రువులు, మనకెప్పుడు మన చుట్టూ ఉంటారు శత్రువులు. షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు ముందు చంపేయాలని. ఎందుకంటే వాళ్ళు అందరిలో ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్ళు అందరూ వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ విశ్వాసం అన్ని ప్రత్యేకంగా ఉంటున్నాయి. కాబట్టి ఎప్పుడైతే రాజుగారు ఆ ఆజ్ఞ ఇచ్చారో, ముందుగా ఈ ఆజ్ఞ బేస్ చేసుకుని
షడ్రక మిషకు అబద్ధంతో పాటుగా దానియేలు కూడా చంపేయాలి అని కుట్ర జరిగింది. ఈ సంగతి దానియేలు తెలిసి అక్కడ ఉన్న ఒక సైనికాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఆ సంగతిని రాజు దగ్గర తీసుకుని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ విషయాన్ని నేను మీతో పంచుకుంటాను, నేను మీకు చెబుతాను, నేను ఈ విషయాన్ని నేను మీతో మాట్లాడతాను. మీరు ఏదైతే చూశారో ఆ కళని ఆ కలభావాన్ని నేను చెప్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని పంపించాడు. సరే దానియేలుకి అవకాశం ఇచ్చాడు. ఆయన దానియేలు ప్రార్థించి వచ్చాడు. దానియేలు చెప్పడం ప్రారంభించాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఏంట కళ? అదేంటంట? బ్రహ్మాండమైన ప్రతిమ. దానియేలు చూసినట్టు కళ ఏంటి? ఆ రాజు చూసే కళ ఏంటి? బ్రహ్మాండమైన ప్రతిమ చూశాడు ఆయన. రాజు చూసిన కళని దానియేలు మాట్లాడుతున్నాడు. రాజులకు తెలియదు. రాజు చూసిన కళని ఎవరు చెప్తున్నారు? దానియేలు చెప్తున్నాడు. రాజా, రాత్రి మీరు ఒక కళలో బ్రహ్మాండమైన ప్రతిమను చూశారు. మీరు దాని యొక్క రూపం ఎలా ఉందంటే, దాని యొక్క శిరస్సు మేలిమి బంగారము, దాని భుజము ఉదరము వెండి, దాని ఉదరము తొడలు ఇత్తడి, దాని మోకాళ్ళు ఇనుము, దాని పాదములు ఇనుము మరియు మట్టి కలిపిన ఒక బ్రహ్మాండమైన ప్రతిమను మీరు చూశారు. ఎస్ నిజమే. ఎప్పుడైతే దానియేలు చెప్పాడో రాజు చెప్తున్నాడు, అవును నిజమే దానియేలు, నిజమే. అదేదో కాదు, దేవుడు అంత్యకాలంలో జరగబోయే సంగతుల్ని తమ్మరి మీరు నా తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది ఈ రాజ్యము అని మీరు ఆలోచిస్తూ పడుకున్నారు. కాబట్టి మీ తర్వాత దేవుడు ఈ లోకంలో జరిగించబోయే సంభవాల్ని దేవుడు తమరి యొక్క కళలో మీకు చూపించారు. ఆయన మనోవ్యాఖ్యానం కలిగి ఉన్నాడు. ఏం జరుగుద్ది, ఎలాగా, నేను ఎలా జయించాను, తర్వాత నా కుమారుడు జయించగలరా, తర్వాత ఈ రాజ్యం ఏమైపోద్ది, నేను ఎంతో సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాను అని ఎంతో ఆలోచించి పడుకున్నాడు. ఆయన చెప్పాడు, నీ రాజ్యం ఎన్ని రోజులు ఉండదయ్యా, నీ రాజ్యం తర్వాత కొన్ని రాజ్యాలు వస్తాయి అని చెప్పాడు ఆయన. అంటే నెబుకద్నెజరు యొక్క హృదయము కదిలించబడి, నెబుకద్నెజరు యొక్క శరీరము వణికిపోయి, నెబుకద్నెజరు యొక్క మనస్సు కలవరపు దేనికి పడిందంటే, చివరి దినాల్లో లేచే రాజ్యాలన్నీ కూడా గొప్పగా లేస్తూ ఉన్నాయి, మళ్ళా వాటి పడిపోతూ ఉన్నాయి. అయితే ఆ రాజ్యాలన్నిటి నాశనము చేయడానికి చేతి సహాయము లేని ఒక రాయి లోకానికి రాబోతుంది. దానియేలుని కలవర పెట్టింది ఏంటి అంటే, రాజుని కలవర పెట్టింది ఏంటి అంటే, ఆ యొక్క ఆ రాజు తర్వాత వచ్చేట వెండి రాజ్యం మాధ్య పార్శిక రాజ్యం కాదు, ఆ తర్వాత వచ్చేట రాజ్యము గ్రీకు సామ్రాజ్యం కాదు, ఆ తర్వాత వచ్చే రాజ్యము రోమా సామ్రాజ్యము మరియు ఆ ప్రొటెస్టెంట్లు కాదు. ఇనుము మరియు మట్టి ఏంటది? రోమా మరియు ప్రొటెస్టెంట్స్. ఈ లోకమున క్రైస్తవ సంఘాలు రోమన్ కథోలిక్ మిళితమైపోయింది, కానీ రెండు కలవు, కలిసే ఉన్నాయి కానీ కలవయి. ఈ రాజ్యాలు కనపడేదానికి చూడండి, వాడు ఒక రాజకీయవేత్తగా కనబడి చివరికి వచ్చేసరికి వారి యొక్క రాజ్యం ఏమైపోయిందంటే, ఈ 4 సామ్రాజ్యాలు, మహాసామ్రాజ్యాలు, 4 కూడా, ఒకటి నెబుకద్నెజరు యొక్క సామ్రాజ్యము, మరొకటి మాది పారసీకుల యొక్క సామ్రాజ్యము, మూడవది గ్రీకు సామ్రాజ్యము, 4వది రోమ్ మరియు ప్రొటెస్టెంట్స్ యొక్క సామ్రాజ్యము. ఇది చాలా విస్తారమైంది సామ్రాజ్యం, బలమైన అందుకోసమే దాని పేరు ఏం పెట్టాడంటే బ్రహ్మాండమైన ప్రతిమ. చిన్నది కాదు బ్రదర్, మీరు అంత ఈజీగా చూడదు ఈ సంఘాలని. ఇది దానియేలు ఆ నెబుకద్నెజరుకు చెప్పిన కళలో ఒక భావం. ఇది బ్రహ్మాండమైన ప్రతిమది. ఈ లోకంలో ఉన్న సంఘ శాఖలు ఆ ప్రతిమలో భాగమై ఉన్నాయి. వాడు రాజకీయవేత్తగా రాజుగా వాడు అవతారం ఎత్తి ఆ బబులోన్లో కనబడి, ఆ తర్వాత మాదీ పారసీకులకు వచ్చి, ఆ తర్వాత గ్రీకులకు వచ్చి, ఆ తర్వాత రోమరాజులకు వచ్చి, అక్కడి నుండి ఈ ప్రజల్ని మోసం చేయాలంటే రాజ్యాధికారం ద్వారా కాదు కానీ సంఘం ద్వారా మోసం చేయగలమని వాడు రూపాంతరము చెంది సంఘంగా అవతరించాడు. వాడు ఇప్పుడు రాజు ఏమైపోయాడు? ఇప్పుడు పోపోయాడు. రాజు ఏమయ్యాడు? పోపోయాడు, బిషప్ అయ్యాడు. ఇప్పుడు అంతకుముందు వాడు ఎవడు? రాజు. ఈ సామ్రాజ్యాన్ని, ఈ యొక్క పతనమైపోతున్న పడిపోతున్న రాజ్యాలని చివరిగా ఈ పడిపోతున్నటువంటి ఈ బ్రహ్మాండమైన ప్రతిమని చేతిమీద కొట్టడానికి రాబోయేటువంటి చేతి సహాయము లేకుండా తీయబడుతున్న ఆ రాయిని చూశాడు. కాబట్టి
రాజు యొక్క హృదయము, మనోవేదన, కలత, భయము, వణుకు రాజులకు వచ్చేసింది. ఈ రాజ్యాలన్నీ కూడా కూల్చడానికి చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి వస్తుంది. ఒక రాయి వస్తుంది. అలాగే అంతేకాకుండా ఆ రాయి వచ్చి ఏం చేస్తుంది తెలుసా? ఏదైతే బంగార సామ్రాజ్యం ఉందో, ఏదైతే వెండి సామ్రాజ్యం ఉందో, ఏదైతే ఇత్తడి సామ్రాజ్యం ఉందో, ఏదైతే ఇనుము మట్టి కలిసిన సామ్రాజ్యం ఉందో, వీటన్నిటిని కలిపి ఏకముగా దంచి ముందు ఎక్కడ పడ్డాడు తెలిసేవాడు? ఆ బ్రహ్మాండమైన ప్రతిమ మీద ఈ యొక్క చేతి సహాయం తీయబడి వచ్చి ఈ రాయి ఎక్కడికి వచ్చి పడింది? పాదాల మీద వచ్చి పడింది. ఆ ప్రతిమ విరిగి పడింది. విరిగి పడిన ప్రతిమ మీద వెండిని, బంగారుని, ఇనుముని ఏం చేసిందంట? ఏకముగా, ఇతరులు కూడా ఏకముగా దంచి వాటికి నిలువ స్థలము లేనట్టుగా దంచిన తర్వాత మరలా ఏముంటది? ఉంటది కదా, ఆ పొడి ఉంటది కదా, ఆ పొడి కూడా భూమి మీద స్థలము లేనట్టుగా గాలి వచ్చి దాన్ని ఎగరగొట్టింది. అంటే భూమి మీద వాడికి స్థలమే అంటే నెబుకద్నెజరు యొక్క రాజ్యం లేదు, మాది పారసుల యొక్క రాజ్యం లేదు, గ్రీకుల సామ్రాజ్యం లేదు, రోమ ప్రభుత్వం యొక్క అధికారం లేదు, ఈ యొక్క సంఘ శాఖల యొక్క అధికారం ఈ లోకంలో లేదుగా. ఎందుకంటే ఆ చేతి సహాయం లేకుండా తీవుడి రాయించి వీటన్నిటిని ఏకముగా చేసి ఈ రాజ్యాలన్నీ కూడా కూల్చివేస్తూ ఉంది. ఇది చూసినటువంటి రాసు భయముతో, దిగులుతో, వ్యాకులముతో కలత చెందిపోయి భయపడిపోతున్నాడు. రాజా, ఇదే కదా మీరు చూసింది? అంతేకాకుండా చెప్తున్నాడు, ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అది ముందుగా వచ్చి పాదాల మీద పడి ఆ బ్రహ్మాండమైన ప్రతి మీద పడి దాన్ని తుత్తివేలుగా చేసింది. ఆ తర్వాత అదేమైపోయిందంట? సర్వభూతలమంతా మహాపర్వతం అయిపోయిందంట. మరి కళ చదువుకుంటే ఎలా ఉంటుంది? నేను విస్తరింపజేసి ఇజ్రాయేల్ జయించి చుట్టుపక్కల రాజులు జయించి నా సామ్రాజ్యాన్ని, బబులోను సామ్రాజ్యం అంటే గొప్ప సామ్రాజ్యం ఆ రోజున. అది బంగారం లాంటి సామ్రాజ్యం, అది మేలుమి బంగారం లాంటి సామ్రాజ్యం. అది ఆయన అంతగా కట్టుకుంటే ఈ సామ్రాజ్యాన్ని కోల్చడానికి ఒక రాయి వస్తుందా? ఎవరా రాయి? అంతేకాకుండా ఆ రాయి పెరిగి సర్వభూతలమంతా వ్యాపించి అదేం చేస్తుంటే మహాపర్వతంగా మారిపోతుంది. ఇది మరింత కలవర పెట్టింది రాజుని. ఆ రాయి సర్వభూతుల కింద మారిపోతుంది, పర్వతంగా మారిపోతుంది. అదేమైపోతుందంటే మహాపర్వతంగా మారిపోతుంది. ప్రభుకి స్తోత్రం కలగాక. నెబుకద్నెజరు కలలో చేతి సహాయం లేకుండా తీయబడిన క్రీస్తుని చూశాడు. ఆ క్రీస్తు ఒక క్రీస్తు అనేక క్రీస్తులుగా మారడం చూశాడు. ఈ లోక రాజ్యాలని కూడా క్రీస్తు చేతులకు వెళ్ళడం చూశాడు. ఆయన ఆ క్రీస్తు అనేక క్రీస్తులుగా మారి ఆయన మహాపర్వతముగా మారిపోవడం చూశాడు. ఆయన ఏ బ్రదర్? ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. మిమ్మల్ని ఎంతమంది చూశారు బ్రదర్? దానియేలు చూశాడు, నెబుకద్నెజరు చూశాడా? ఇర్మీయా చూశాడా? ఎవరు చూస్తున్నాడు? చివరి కాల సమయంలో రాబోయేటిగా పెళ్లి కుమార్తెను వాళ్ళ ముందు ఎలా కనబడుతుంది తెలుసా? ఒక్కలే కనబడుతున్నారు వాళ్ళు, ఒక స్వరంగా కనబడుతూ ఉంది. చివరికి వెళ్ళేసరికి అది అనేక కంఠ స్వరములుగా, అనేక జల ప్రవాహ తొలుగా అది మారిపోతా ఉంది. ఇప్పుడు ఈ లోక రాజ్యాలన్నీ కూడా కూల్చే బాధ్యత ఎవరిదే అంటే చేతి సహాయం లేకపోయిన తీయబడిన రాయితో ఉన్నటువంటి నీది నాది మనందరిది ప్రజ. హల్లెలూయా. అంటే అన్యుల కాలము, ఆ నెబుకద్నెజరు యొక్క బ్రహ్మాండమైన ప్రతిమ ఏంటి అంటే అన్యుల కాలం యొక్క ప్రారంభము మరియు అంతము, ముగింపది. మన కాలం యొక్క ఆది మరియు అంతము దాంట్లోనే ఉంది. అక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడు, ఏ రాజ్యం స్థాపించబడుతున్నాడు, ఏ రాజ్యం నుంచి ఆయన పనిచేయబోతున్నాడు, తర్వాత ఏ రాజ్యంతో ఆయన ముగించబోతున్నాడు, అన్యుల కాలం నుంచి ఆ తర్వాత ఎంతమంది బయటికి రాబోతున్నాడనే ఆ కళని నెబుకద్నెజరు చూశాడు. భయపడ్డాడు. అర్థం కాల రాజుకి, మర్చిపోయాడు దాన్ని. తెలియదు రాజుకి. ఆ రాజు కలభావాన్ని చెప్పగలిగిన వాడు వారి మధ్యలో ఉన్న సంగతి తెలియదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆ జ్ఞానులు చంపాని ఆ రాజు ఆట వచ్చిందో వెంటనే దానియేలు వెళ్ళి నేను చెబుతాను అనేదాకా ఆ ప్రవక్త వారి మధ్యలో ఉన్నాడని సంగతి వారికి తెలియదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడైతే రాజు ఎదుట నిలబడి దానియేలు ఆ ప్రతిమ గురించి, ఆ రాజ్యాల గురించి,
ఆ వచ్చిన చేతి సహాయం చేయబడి తీయబడిన రాయి గురించి ఎప్పుడైతే చెప్పాడో రాజు మర్చిపోయిన కళ రాజుకి ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది ఎదురుగా. ఎస్, కరెక్ట్ దానియేలు. ఎప్పుడైతే రాజు ఎదుట నిలబడి దానియేలు కలభావాన్ని చెప్పాడో రాజు యొక్క హృదయం ప్రేరేపించబడింది. రాజు లేచి నిలబడి దానియేలు ఎదుట సాష్టాంగపడ్డాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళు బబులోను యొక్క జ్ఞానం చెప్పారు. ఈ మర్మం చెప్పాలంటే ఈ లోకంలో ఏ వ్యక్తి చెప్పలేడు. వాళ్ళు దేవతతో ఉండాలి. ఆ దేవతలు మనుషులుగా అయిపోతున్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? మానవుడు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన విషయాన్ని బయలుపరిచే దేవదూతలుగా ఆత్మ కలిగినటువంటి నెబుకద్నెజరులు దానియేలు ఎక్కడున్నారు? భూమి మీదే ఉన్నారు. దేవదూతల వలె ఉన్నారు వాళ్ళు. కానీ ఈ లోకం వారిని గుర్తించట్లేదు, తెలుసుకోవట్లేదు. చూడండి, 2 రకాల మర్మాలు చెప్పాడు దానియేలు. ఎక్కడ? బబులోనులో. అవునా? ఏడు చెప్పండి. మీరందరూ కూడా దానియేలు లేకపోతారు. అవునా? దానియేలు ఎన్ని రకాల మర్మాలు చెప్పాడు చెప్పాలి. ఆకలి వేసేవారు చెప్పొద్దులే, ఆకలి లేని వారు చెప్పండి కదా. మాకు ఆకలి వేయట్లేదు అన్న వాళ్ళు చెప్పండి. ఎన్ని రకాల మర్మాలు? ప్రభుకి స్తోత్రం కలిగి పర్లేదు. 2 రకాల మర్మాలు చెప్పాడు దానియేలు. ఒకటి, అసలు ఏ గుర్తుల్లోనూ లేదు. ఆ రహస్యం ఎక్కడుంది? రాజు తలంపులో ఉందని. రాజు కూడా చెప్పలేడు దాన్ని. రాజు చెప్ప శక్యము కాదు. రాజు తలంపులో ఉన్న మర్మాన్ని చెప్పాలంటే ఎదురుగా మానవ శరీరంలో ఒక మనిషి నిలబడాలి. అక్కడ దేవుని తలంపులో ఉన్న రహస్యాలు బయటకు రావాలంటే ఒక మనిషి అక్కడ నిలబడాలి. అక్కడ దేవునికి మానవునికి మధ్యలో ఒక మధ్యవర్తి రావాలి. అక్కడ ఆ సింహాసనం మీద ఆశీర్వాదం అని కుడి చేత నుంచి ఆ గ్రంథాన్ని పట్టుకోవాలంటే నీకు నాకు మధ్యలో ఎవరు రావాలి? ఒక మధ్యవర్తి రావాలి. రాజు ఆలోచనలో ఉన్న దాన్ని బయటకు తీయాలి. ఎవరు తీశారు బ్రదర్? ఎవరు తీశారు? దానియేలు తీశాడు. రాజు ఆలోచనలో, రాజు మర్చిపోయిన సంగతి, రాజు గుర్తులేని సంగతి, ఆయన తలంపుల్లో ఏదొచ్చిందో దాన్ని వెలికి తీసి రాజుతో చెప్పాడు. ఎస్, మీరు కలిగిన కళ ఇదే, మీ మనసులో ఉన్న ఆలోచన ఇదే అని చెప్పాడు. 2వ మర్మం ఒకసారి బెల్షస్సరు 5వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే దానియేలు 5వ అధ్యాయము. ఇక్కడ బెల్షస్సరు కూడా వణికిపోతున్నాడు. ముఖం వికారం అయిపోయింది. తెలుసా మీకు ఏమైపోయిందంట? ముఖ వికారం అయిపోయింది. నడుము కీళ్ళు, మోకాళ్ళ కీళ్ళు, నరాలు పట్టుదిలిపోయినాయి. బైబిల్లో రాయబడింది, గడ 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 వణుకుచు. ఎవరు? బెల్షస్సరు రాజు. రాజు వణికిపోతున్నాడు. ఎక్కడ వణికిపోతున్నాడు? 5వ వచనం చూడండి. ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయిట చూడగా అతని ముఖము వికారమైపోయింది. అప్పుడు దాకా ఎలా ఉన్నది చూసా? ముఖం వెలిగిపోతుంది. జోకులు వేస్తున్నారు, కవిత్వాలు చెప్తున్నారు, డాన్సులు వేస్తున్నారు. సినిమా హీరో, సీరియల్ హీరో ఆయన నటిస్తున్నాడంట మరోసారి అక్కడ రాజుగారి ముందు. ఆ హీరో వచ్చి అక్కడ సీరియల్లో ఎలా నటించాడో ఇక్కడికి వచ్చి నటిస్తున్నాడు ఆయన. దాన్ని చూసి రాజుగారు ఏమంటున్నాడంట? బాబా ఏమి యాక్టింగ్, సూపర్ సూపర్ అన్నాడంట ఈయన. ఓ పక్కన డాన్సులు చేస్తున్నాడు స్త్రీలు, వాళ్ళకి మద్యం పోసి అందిస్తున్నారు అక్కడ. ఏ పాత్రలో? దేవుని మందిరపు ఉపకరణాల్లో, దేవునికి నిత్యము సేవ చేసినటువంటి మందిర ఉపకరణాల్లో, ఆ పాత్రలో ఏం చేశారు వాళ్ళు? అపవిత్రంగా మార్చారు. దేవుని మందిర ఉపకరణాలని అపవిత్రంగా మార్చితే దేవుడు ఊరుకుంటాడా బ్రదర్? ఊరుకుంటాడా? అది ఎక్కడ వాడబడి అహోలియాబు బెసలేలు చేత తయారు చేయబడి పరిశుద్ధ దేవుని మందిరములో దేవుడు చెప్పాడు వాళ్ళకి, ప్రధాన యాజకుడితో, ఈ మందిరములో అరిగిపోయినాయి కదా, ఇరిగిపోయినాయి కదా, ఊడిపోయినాయి కదా, ఈ పాత్రలకి పనిచేయవు కదా అని నిర్లక్ష్యంగా మీరు బయట పడేయడానికి వీల్లేదు. ఎందుకంటే అవి దేవుని మందిరంలో ఉపయోగపడ్డాయి.
అవునండి. మీరు దేవుని కోసం నిలబడితే ఖచ్చితంగా దేవుడు మీ ఎడల అక్కర తీసుకుంటాడు బ్రదర్. మీ ఎడల ఆయన అక్కర తీసుకుంటాడు. ఆయన చెప్పాడాయన. ఆ మందిర ఉపకరణాల్లో మీరు వ్యర్థంగా చేయొద్దని చెప్తే, ఈ రాజు బెల్షస్సరు ఆ మందిర ఉపకరణాల్లో దేవుని బంగారు పాత్రలో మద్యం పోసి, ఆ స్త్రీలు మద్యం పోసి ఇస్తా ఉంటే, వాటిని పట్టుకొని తాగుతూ, తాగడమే కాకుండా ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు. ఎవరిని? యెహోవాని. ఆయన అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు నేను నిలువుటంగి వేసుకున్నాను. ఆ సీరియల్ యాక్టర్ పైన సూట్ వేసుకున్నాడు, కోట్ వేసుకున్నాడు. ఇప్పుడు నేను నిలువుటంగి వేసుకున్నాను. ఇదిగో ఇదే యాజకుని యొక్క వస్త్రము. ఇదిగో నా చేతిలో ఏముంది? ఇప్పుడు ఓ పాత్ర ఉంది. ఇప్పుడు నేను యెహోవాకి ఏం చేస్తున్నాను? హోమం చేస్తున్నాను అని ఆ దాంట్లో, ఆ పాత్రలో ఇలా ఇలా తిప్పుతూ దాంట్లో ఉన్న మద్యాన్ని ఏం చేస్తున్నాడు? యాక్షన్ చేస్తున్నాడు. రాజు గారు అనుకుంటున్నారు, ఆహా మళ్ళీ యాక్షన్ చేస్తున్నాడు. ముఖం వెలిగిపోతా ఉంది. ఆనందమే ఆనందం. ఎటువైపు చూసినా చిందులు, డాన్సులు, వినోదాలు, సరస్వక్తులు, అసభ్యకరమైన దుస్తులతో స్త్రీ నృత్యాలు, దేవుని యొక్క మందిర ఉపకరణాలు మరి అపరిశుద్ధుల చేతుల్లో వాటిని అపవిత్రపరుస్తూ అక్కడ డాన్సులు చేస్తా ఉన్నారు. మందిరం అక్కడ రాజు యొక్క ముఖం వెలిగిపోతోంది. వెలిగిపోతున్న సమయంలో మానవ హస్తం లాంటి ఒక హస్తం వచ్చింది. ఎక్కడికి? దీపం దగ్గర, రాజు నగర దగ్గర ఉన్న గోడ మీదకి వచ్చి చేసిందట. ఏం కనపట్ల, ఓన్లీ చెయ్యి మాత్రం లోపలికి వచ్చింది. చెయ్యి మాత్రమే లోపలికి వచ్చింది. ఆ చెయ్యి వేలు ఒకటే ఏం చేస్తుందట? బెల్షస్సర్ సమయం అయిపోయింది, నేను కాటలో పెట్టి చూశాను, ఆయన సమయం అయిపోయిందని రాజు వెళ్ళిపోయింది. అది రాస్తా ఉంటే అక్కడ నిలబడిన వాళ్ళు ఎవరికి కనపడలేదు. సహోదరా, అక్కడ చాలా మంది డాన్స్ చేస్తున్నారు. 1000 మందికి విందు చేశాడు రాజు. అక్కడ పనివారు ఉన్నారు. అందరూ చాలా విఐపీలు ఉన్నారు. చాలా గొప్ప గొప్ప ఉన్నారు. ఆ మానవ హస్తము ఎవరికి కనబడలేదు, కానీ ఒక బెల్షస్సర్కి మాత్రమే కనపడుతూ వచ్చి ఆ వేలు గోడ మీద రాస్తూ ఉంది. దాన్ని ఆయన చూశాడు. ఎప్పుడైతే చూశాడో ముఖం ఏమైపోయింది? వికారం అయిపోయింది. ముఖం వికారం అయిపోయింది, మారిపోయింది. అప్పుడు దాకా ఉన్న సంతోషం కోల్పోయాడు. ముఖం మారిపోయింది. చూడండి, అతని ముఖము వికారమాయను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ల యందలి అతని ఇక్కడ నాది ఇది బ్లర్ అయిపోయింది. కీళ్ళు అది ఓకే. నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచూ కొట్టుకొనుచుండెను. చూసారా? నెబుకద్నెజరు భయపడిపోయాడు. దేనికి? అన్నిల కాలం యొక్క ముగింపులో చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి వస్తుంది. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆ రాయి ఏం చేస్తుంది? స్వాధీనం చేసుకుంటుంది. అది మహాపర్వతంగా మారిపోతుంది. ఆమేన్. ఒక క్రీస్తు వచ్చి అనేక క్రీస్తులుగా మారిపోతున్నాడు. అనేక మంది క్రీస్తులు వచ్చి ఈ భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? పరిపాలన చేయబోతున్నారు. ఇది నెబుకద్నెజరు యొక్క కలభావం. అర్థమైంది బ్రదర్? నెబుకద్నెజరు యొక్క దేని చూసి వణికాడు కల రాజు? ఈ చివరి కాల సమయంలో వచ్చే క్రీస్తు పడికి వచ్చే సంఘం చూసి భయపడ్డాడు ఆయన. ఆ రాజ్యాలు కూలిపోవడం గురించి కాదు. అసలు ఎవరు ఆ ప్రతిమ? ఎవరు ఆ చేతి సహాయం అక్కడ తీయబడిన రాయి ఎందుకు కూలిపోయింది? అదంతా మనోవ్యాఖ్యలు పడిపోయాడు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో వచ్చేటువంటి ఆ క్రీస్తు పరిపాలన, క్రీస్తు యొక్క రాజ్యము 5వ సామ్రాజ్యము, కృపగల సామ్రాజ్యం అది. ఆమె మిగతా 4 సామ్రాజ్యాలను కూర్చివేసి ఇది మహాసర్వ భూతలమంతా పెరిగిపోతోంది, మహాపర్వతంగా పెరిగిపోతోంది ఈ రాజ్యము. అంటే ఈ లోకాన్ని పూర్తిగా పెళ్లి కుమార్తె యొక్క గుప్పెట్లోకి, క్రీస్తు యొక్క గుప్పెట్లోకి తీసుకుపోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీవే ఈ లోకాన్ని పరిపాలించబోతున్నావు. మనమే రాజులైన యాజక సమూహంగా ఉన్నాం మనం. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ యొక్క కళను చూసినప్పుడు నెబుకద్నెజరు వణికిపోయాడు. నెబుకద్నెజరు కల చెందాడు. ఇప్పుడు ఇక్కడ ఈ బెల్షస్సరు ఎప్పుడైతే మానవ హస్తం గోడ మీద రాయబడడం చూశాడో, ఇతని యొక్క ముఖము వికారం అయిపోయింది. ఇతని యొక్క నడుము యొక్క కీళ్లు వదిలిపోయినాయి. తర్వాత మోకాళ్ళు గడ 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 వణికిపోతూ ఉన్నాడు. దేనికి బ్రదర్? అక్కడ గోడ మీద తీవ్రత. ఏంటో గోడ మీద తీవ్రత తెలుసా? ద ఇండక్ట్మెంట్, ద జడ్జిమెంట్.
ఆ యొక్క ప్రతిదినం చదవడానికి మరలా ఆ దేవుడే మొదటి రాకుండా వచ్చిన ఆ క్రీస్తే ఆ దేవుడే మరలా మానవ రూపంలో ఈ లోకానికి తీర్పు తీసడానికి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోతున్నది సంగతి ఆ గోడ మీద అక్కడ రాయబడింది. అక్కడ నీ పని అయిపోయింది, నీ లెక్క తీర్చేస్తున్నాడు దేవుడిగా. ఓ క్రైస్తవ ప్రపంచమా, దేవుడు నిన్ను తాసులో పెట్టి చూశాడు, నువ్వు సరిపడలేవు, దేవుడు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. ఇది ఏ వర్తమానం ఇది? ద ఇండెక్టిమెంట్. ఇది ప్రతిదిన కాలం, ఇది గోడ మీద చేరత కనబడుతున్న కాలం, ఇది ప్రతి వారి యొక్క గోడ మీద వారి యొక్క చరిత్ర రాష్ట్ర కాలం. ఇది స్వడం చెప్పారు. ఇప్పుడు ఈ కాలంలో ప్రతి గోడల పైన గోడ మీద చేవ్రత ఉంది. ఆమె గోడ మీద చేవ్రత ఉంది, బైబిల్లో గోడ మీద చేవ్రత ఉంది, వర్తమానంలో గోడ మీద చేవ్రత ఉంది, ప్రతి ఇంటి పైన గోడ మీద చేవ్రత ఉంది. ఆ వ్రాత చెప్పాలి అంటే ఆ వ్రాత అర్థం కలిగిన వ్యక్తి మాత్రమే రావాలి. ఎవరు పడితే వాళ్ళు చదవటం లేదు. అక్కడ ఏం చేశాడు బెల్షస్సరు? గబగబా రాత ఏంటో చూద్దామని వెంటనే ఎమర్జెన్సీ కాల్స్ ఎక్కడ? అంతఃపురం నుంచి. చూడండి అక్కడ ఏం జరుగుతుంది చూడండి. 7వ వచనం చూడండి ఒకసారి. ఐదు 7 నాకు తెలియజెప్పువాడు ఉదాహరణకు వస్త్రం ఖర్చుకుని తన మెడతో సువర్ణమైన కంఠమోషణంలో ధరించబడిన వాడి రాజ్యంలో రాజు నియమించిన జ్ఞానులందరూ కానీ భావము తెలియజెప్పడైన వాడు నువ్వు రాజుకు బెల్షస్సరు మిగిలిన బలాక్రాంతుడే అధిపతిగా సమయం పొందినట్లుగా ఒక వికారం కలవాడాయి. ఒక నిమిషం, ఏం జరిగింది వరదా? ఎమర్జెన్సీ సమావేశం. ఎవరితో? ఆ దేశ ఆ బబులోను దేశంలో మాదియ పారసీకుల సామ్రాజ్యంలో ఉన్నటువంటి గాడి విద్య కలిగిన వారు, సెకరగాండ్రు, జ్యోతిష్యులు, జ్ఞానులు అందరూ పిలిపించాడు. ఎమర్జెన్సీ కాల్స్. ఎంత వేగంగా రాగలరో అంత వేగంగా రావాలి. వచ్చేసారు. వాళ్ళందరితో ఆయన చెప్పాడు, అయ్యా ఇక్కడ ఏదో కనబడుతుంది, ఈ రాత మీకేమో తెలుసా? వాళ్ళకు కూడా కనబడుతుంది రాత, కానీ ఎవరికి తెలియదు. ఇది రెండో మర్మం. ఇది రాయబడిన మర్మం, ఇది అందరూ చూస్తున్నారు అక్కడ దీన్ని, కానీ దాన్ని చెప్పగలిగిన జ్ఞానం ఎవరికి లేదు. బైబిల్లో 7 ఉరుములకి రహస్యము ప్రకటన 10:4 ఉన్నాయి. అందరూ చదువుతున్నారు. 7 ఉరుములు బలమైన పైనుంచి కిందకి వచ్చి ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద మోపి సింహం వలె ఆర్పటించినప్పుడు 7 ఉరుములు వాటి వరుస ప్రకారంగా మొదలై అందరూ చదువుతున్నారు. ఆ రాత ఎవరికి తెలియదు. అదే రాత గోడ మీద చేవ్రాత. బెల్షస్సరుకి అర్థం కాలేదు. అందరూ పిలిపించాడు, చదువుతున్నారు. ఎవరు అర్థం చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు అతని భయం మరింత ఎక్కువైపోయింది. ఇప్పుడు అసలే భయపడుతున్నాడు. తన దగ్గర ఉన్న జ్ఞానాలు ఏదో విధంగా తన మనసులో ఉన్న భయాన్ని పోగొడతారు అనుకుంటే వాళ్ళు ఏం చెప్పారు? అయ్యా ఈ మర్మం చెప్పడం మా వాళ్ళు కూడా కాదండి, ఇదేంటో మాకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. దాని విన్న వెంటనే రాజు మరింత భయపడ్డాడు. వెంటనే ఆ రాజ్యంలో ఒక స్త్రీ లేచింది. అయ్యా ఎందుకు భయపడుతున్నారు? నీ తండ్రి కాలంలో దేవుని మర్మములు చెప్పగల ఒక వ్యక్తి ఉన్నాడు. నీ మధ్యలోనే ఉన్నాడు అతను, నీ రాజ్యంలో ఉన్నాడు ఆయన. కానీ మీరు అతను వదిలేశారు, మీరు మర్చిపోయారు. మీరేం చేయాలి? అతను పిలిపించండి. ఎప్పుడైతే దానియేలుని పిలిపించారో, దానియేలు వచ్చాడో, దానియేలు దాన్ని చూడడం ఏం చెప్తున్నాడు? మెనే టెకెల్ ఓ పార్సెల్. వాళ్ళలాగా నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నేను చూడలేదు, నాకు గుర్తులేదు. ఏం చెప్పాడు బ్రదర్? ఎవరైనా దేవదూతల ఆత్మ కలిగిన వాడు ఆయన. నెబుకద్నెజర్ లేచి ఆరాధన దేవుడిగా ఆరాధించిన వ్యక్తి అతను. ఎప్పుడైతే వచ్చాడో గోడ మీద చేవ్రాత చదివాడు ఆయన. మెనే టెకెల్ పార్సెల్ అన్నాడు, రాజా నీ సమయం అయిపోయింది, దేవుడిని త్రాసులో ఉంచాడు, త్రాసులో ఉంచగా నీవు తక్కువగా ఉన్నావు, కాబట్టి నీ రాజ్యాన్ని దేవుడు ముగించేశాడు, అయిపోయింది. దానియేలు 2 రకాల మర్మాలు చెప్పాడు. ఒకటి
రాసు తలంపుల్లో దాగిన రహస్యాలు చెప్పాడు. 2, ఈ లోకానికి అర్థం బైబిల్లో రాయబడిన మర్మాలు ఉన్నాయి, కానీ ఈ లోకానికి అవి చదువుతున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లా. రాయబడిన మర్మాలు, తలంపుల్లో ఉన్న మర్మాలు, 2 రహస్యాల్ని దానియేలు యువకునికి చెప్పాడు ఆయన. చాలా మంది జ్ఞానులు ఉన్నారు, వివేచన కలిగిన వారు ఉన్నారు, శకునిగాండ్రు ఉన్నారు, గాడి విద్య కలిగిన వారు ఉన్నారు, ఆర్చి బిషప్లు, పాస్టర్లు, ప్రొఫెసర్లు చాలా మంది ఉన్నారు. కానీ ఈ లోకంలోకి వచ్చి బైబిల్ని బోధించగలిగిన ఒకే ఒక దైవ జ్ఞాని క్రీస్తు బేణం, ఆ తర్వాత క్రీస్తామస్య. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ వాక్యాన్ని మనకి వివరించి చెప్పలేరు, చూపించలేరు. దేవుని తలంపుల్లో ఏది దాగిందో ఎవరు చెప్పగలరు? మనం చెప్పగలమా? చెప్పలేము. ఆయన మాత్రమే చెప్పగలరు. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, కల్దీలు చెప్పారు. ఇది చాలా అసాధ్యమైన సంగతి అండి. ఇది చెప్పాలంటే పరలోకంలో ఉన్న దేవదూతలు తప్ప అవుతుంది. ఇది ఎవరో కాదు. ఆ పరలోకంలో దేవదూతలు మానవ రూపంలో ఉంటారా? వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళు ఉంటారు. ఆ బలమైన దూత, ప్రధాన దూత ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన దేవుని మర్మాలను చెప్పడానికి, దేవుని గురించి చెప్పడానికి, దేవుడు ఏమైనాడో చెప్పడానికే ఆ పరలోకపు దేవుడే ఆయన మరల బలమైన దూతగా ఈ లోకాన్ని దిగి వచ్చాడు. ఆయన ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద మోపి సింహం వలె ఆయన ఆర్భాటించాడు. ఆయన మీ సందేహాలను తీర్చగల ప్రవక్త మీ మధ్యలోనే ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎక్కడెక్కడికో పరిగెడతా ఉన్నాం, ఎక్కడెక్కడో ఎవరిని అడుగుతున్నాం, ఫలానా చోట పెద్ద పాస్టర్ ఉన్నాడంట, మనం అక్కడే పోతాం. అవసరం లేదండి. నీ సందేహాన్ని తీర్చగలిగిన ప్రవక్త నీ మధ్యలోనే ఉన్నాడు. బెల్షస్సర్లాగా మర్చిపోయావేమో, నెబుకద్నెజరులాగా నువ్వు మర్చిపోయావేమో, ఆ పానదాగుడు భక్షదాగిలాగా మీరు మర్చిపోయారేమో, కానీ ఆ జ్ఞాని, ఆ పరలోక జ్ఞాని మన మధ్యలోనే ఉన్నాడు. ఏ నింద, ఏ పాపం చేయకుండా, ఏ తప్పు చేయకుండా నిందను అనుభవించి ఐగుప్తు చెరసాల్లో మగ్గిపోతున్నాడు ఆయన. యోసేపు ఏ తప్పు చేయలేదు. నేను యథార్థంగా ఉంటాను, నేను తప్పు చేయను అని చెప్పినందుకు దొంగ సాక్ష్యం మోపి, నేరం మోపి, దొంగ సాక్ష్యం చెప్పించి తీసుకుని పోయి జైల్లో పెట్టించారు. అక్కడ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఈయన లోపలికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరు కూడా మనోవాంఛగలిగిన వారు మారిపోయారంట. వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళు పానదాయకుడు, భక్షదాయకుడు, చింతాక్రాంతులు అయిపోయిన రాయబడింది అక్కడ. ఆయన జైల్లోకి వెళ్ళేసరికి వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ముఖం ఎలా పెట్టుకున్నారు. ఆయన అడిగాడు, ఏంటి ఎలా ఉన్నారు? అయ్యా రాత్రి నాకు కల వచ్చింది, ఒక 3 గంపలు కనపడ్డాయి, ఒక 3 ద్రాక్ష చెట్టు తీగ కనపడ్డాయి. ఇద్దరు చెప్పారు. ఆయన ఏం చేశాడు? వాళ్ళిద్దరే కలభావాల్ని, నువ్వేమో రేపొద్దున రాజుగారి చేతి దగ్గర గిన్నె నుంచి వాడిగా ఉంటావు, ఆ 3 ద్రాక్ష తీగలు 3 రోజులు నువ్వు మరలా నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుందని చెప్పాడు. మరి లోకాన్ని చెప్పాడు, ఆ పైన ఆ 3 గంపలు 3 రోజులు నిన్ను ఆ పైకి ఆకాశ పక్షులు వచ్చి ఆ గంపలో ఉన్న పళ్ళు తింటే రాజు నిన్ను పైన ఉరిది చేస్తాడు, నువ్వు అక్కడి నుంచి నిన్ను ఆ ఆకాశ పక్షులు వచ్చి నిన్ను పీకి తినేస్తాయి. అది నిజంగా జరిగింది. వెళ్ళేటప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యా నా ఉద్యోగం నాకు మరలా వచ్చింది. పరదాకి చెప్తున్నాడు, నా ఉద్యోగం మరలా నాకు వచ్చింది. యేసు చెప్తున్నాడు, నన్ను అన్యాయంగా ఈ కేసు ఎదిగించి లోపల పెట్టాడు. దయచేసి నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఒకసారి రాజుగారు నా గురించి చెప్పి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. బైబిల్లో రాయబడింది. ఆయన ఉద్యోగానికి వచ్చాక మర్చిపోయాడు. ఆయన ఉద్యోగానికి వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయి ఏం చేశాడు? 2 సంవత్సరాల పాటు గుర్తులేదు దానికి. సహాయం చేసిన కూడా మర్చిపోయే రోజులండి. 2 సంవత్సరాలు మర్చిపోయాడు. రాజుగారికి మరొక కళ వచ్చింది. అక్కడ ఐగుప్తు రాజుగారు ఏమొచ్చింది? కళ వచ్చింది. 7 బలమైన ఆవులు, 7 పేల ఆవులు, బక్క చిక్కిపోయిన ఆవులు కనపడ్డాయి. 7 బలమైన వెన్నులు, 7 బలహీనమైన వెన్నులు అని కనపడ్డాయి. ఆ కళభావం చెప్పడానికి ఆయన కూడా చేశాడు తెలుసా? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అందరూ పిలిపించాడు ఆయన. ఎవరు కూడా దానికి చెప్పలేకపోయారు. అప్పుడు గుర్తొచ్చింది దీనికి, నాకు ఈ మాట చెప్పాడు ఆయన. 2 సంవత్సరాలు అయిపోయింది, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు రాజుగారితో పంచుకున్నాడు, అయ్యా ఏం చెప్తాడు తెలుసా? మన జైల్లో ఆయన ఎక్కడో లేడయ్యా, నువ్వు చెప్పే నీకు వచ్చిన కాలం చెప్పగలిగిన వ్యక్తి ఎక్కడో లేడండి, మన జైల్లో ఉన్నాడు, మన ఊర్లో ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? హెబ్రీ పడుచువాడు. ఎవరు? హెబ్రీ పడుచువాడు. ఆ హెబ్రీ పడుచువాడు ఇక్కడ మన జైల్లో ఉన్నాడు. ఇగో మాకు కళ వచ్చినప్పుడు మా కరభావం చెప్పినప్పుడు ఆయన ఎలా చెప్పాడో అది అలాగే జరిగింది. రాజుగారు చెప్పారు, పిలిపించండి ఒకసారి చూడండి. ఆదికాండము 40వ అధ్యాయంలో చూడండి, వాళ్ళిద్దరు కనపడతారు, పానదాయకుడు భక్షదాయకుడు. 5వ వచనం చదవండి. చరిత్రలో ఒకటే రాత్రి ఒక్కొక్కడు భావంలో కలగదు. తెల్లవారినప్పుడు యోసేపు వారి ఎదుగు వచ్చి వారిని చూడగా
చింతాగ్రంథం అయిపోయిన చెప్పండి. ఎందుకంటే ఆ వచ్చిన కళ భావం చెప్పగలిగిన వాడు ఎవరు కూడా లేరు. కళ అయితే వచ్చింది, కానీ దాని భావం చెప్పగలిగిన వాడు వాళ్ళ మధ్యలో లేరు. ఎంతో కావాలి మరో ఉద్యోగస్తున్నాడు అందుకు వారు మేము కలగండి వాటి భావం చెప్పగలం ఏమిటంటే అతనితో అనగా యోగికు వారిని వచ్చి భావం చెప్తా దేవుని ఆనందించగా మీరు దయచేసి ఆ కళను నాకు వివరించి చెప్పడానికి. దేవుని ఆధీనం అయితే ఏమని అడుగుతున్నాడు? కళ చెప్పే అధికారం ఎవరికి ఉంది? దేవుని ఆధీనంలో ఉంది కదా, మరి ఏనికేం పని? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మానవ దేహంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు సోదరుడా. కాబట్టి మీ సందేహాలు తీర్చే దేవుడు మానవ గుడారంలో మన మధ్యలోనే ఉన్నాడు. ఈ చివరి కాల వర్తమానికుడిగా క్రీస్తు తామసిగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. నీ సందేహం ఏదైనా ఉందా? నువ్వు తెలుసుకోవాల్సిన వాక్యం ఏదైనా ఉందా? ఓపెన్ చేయి, వర్తమానం ఓపెన్ చేయి. నీ సందేహం అంతా కూడా ఆ వర్తమానంలో దాగి ఉంది. అక్కడ నువ్వు సమస్తాన్ని నువ్వు గ్రహించగలవు. ఎందుకంటే ఆయన చివరి కాల వర్తమానికుడు. ఆయన దేవుని మర్మాన్ని పరిపూర్ణంగా బోధించిన వర్తమానికుడు ఆయన. వాళ్ళందరూ చిందాక్రాంతులు అయిపోయినారు. వాళ్ళు అంటున్నారు, మాకు ఈ కలభావం తెలియదు, చెప్పడానికి ఎవరు లేరు ఇక్కడ. యేసయ్య గారు చెప్పాడు, ఎన్నాడు చెప్పాడు, కలభావం తీరిపోయింది వాళ్ళకి. వాళ్ళు మర్చిపోయారు. తర్వాత మరల రాజువంత వచ్చింది. ఇప్పుడు చదవండి, ఇప్పుడు 41 చదవండి. ఇప్పుడు ఇప్పుడు దాన్ని అలాగే ఉంచి 7వ వచనం చదవండి. అందులో కలవరినప్పుడు మనసు కలవరపడింది. అక్కడ విద్వాంసులు అందరినీ పరో తన కళను వివరించి వారితో చెప్తున్నాను. పరోకు వాడి పాపము దిగుదల వాడవుతుంది. అప్పుడు నా తప్పిదములను అప్పుడు గుర్తొచ్చింది. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నేను తప్పు చేశానే. ఈ మర్మాలు చెప్పగలిగిన వాడు మనతోనే ఉన్నాడు కదా. ఎక్కడున్నాడు ఆయన? సింహాసనం మీద ఉన్నాడు బ్రదర్. ఎక్కడున్నాడు బ్రదర్? జైల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు బ్రదర్? మాసిపోయిన గడ్డముతో, వస్త్రాలతో ఉన్నాడు ఆయన. సామాన్యతో ఉన్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, మీ మర్మములు చెప్పుడా, మీ కర్మావం చెప్పుడా ఎవరి వశము? దేవుని వశము. కానీ నాకు చెప్పండి, ఎక్కడున్నాడు బ్రదర్ దేవుడు? గట్టి వేయబడిన వాడిగా ఉన్నాడు దేవుడు అక్కడ. వాళ్ళు హేళన చేయబడిన వాడిగా ఉన్నాడు అక్కడ. ఏ తప్పు చేయకుండా నింద మోపబడి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు అక్కడ ఆయన. అందుకోసమే యేసేపు పరిపూర్ణమైన క్రీస్తు అయి ఉన్నాడు. యేసు క్రీస్తుకి పరిపూర్ణమైన మాదిరిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యేసేపు అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే మర్చిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుని రాజుగారితో చెప్పాడయ్యా, ఇక్కడే ఉన్నాడు మన మర్మాలు చెప్పగలిగిన రాజు, మన మర్మాలు చెప్పగలిగిన ప్రవక్త, దేవదూతల ఆత్మ కలిగిన వాడు ఎక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు, మన సంఘంలో ఉన్నాడు, మన ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు తెలుసుకోగలవు. నీ పక్కనే ఉన్నాడా? నువ్వు చూడగలగాలి. నీ ఆత్మీయ కనులు తెరవబడాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నీ మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాయి. ఆమె ఈ లోకంలో అతి గొప్ప మర్మం తెలుసా? ఏంటి బ్రదర్ చెప్పండి? అతి గొప్ప మర్మం ఫైనల్. మీరందరూ తెలిసిందే. నేను చెప్పాక మీరు అనుకుంటా ఇద్దరే అనుకుంటారు. మీరు మళ్ళీ ఏం చెప్పారు సిస్టర్? మానవా బాగానే ఉంది. ఇంకా దేవుడు బాగానే ఉంది. దేవుడు బాగానే ఉంది. నేను బ్రహ్నంగా చెప్పింది చెప్పినట్టుగా రాశాను. నేను ఒకసారి తీస్తా. ఈలోపు మీరు చెప్పండి. ఆయన ఏం చెప్పారు అలాగే రాశాను. ఏం చెప్పండి దొరికింది. మీకు తెలిసిందే బ్రదర్. బ్రహ్నంగా ఏం చెప్పారు చూడండి. దేవుడు అనగా ఏంటి? వెంటనే చెప్పారు సార్. అదిగో నేను పూర్తి అవ్వలేదు, వెంటనే వచ్చేసింది. దేవుడు అనగా ఆరాధనగా పాత్రుడు. నిజే. కానీ దేవుడు అనగా నిత్య ఆత్మయు మానవ దేహమును కలిపి దేవుడు. ఆరాధించబడాలంటే నిత్య ఆత్మయు మానవ శరీరం కలిస్తే దేవుడు. నిత్య ఆత్మయు దేవుడు అనగా నిత్య ఆత్మయు భూ సంబంధ దేహం గలవాడు దేవుడు. ఆమె ఈ లోకంలో అతి గొప్ప మర్మం ఏమనగా
ఈ లోకములో నీలో ఉన్న క్రీస్తుని గ్రహించుటే అతి గొప్ప ముఖ్యమైన మర్మం బ్రదర్. అలాగయ్యా, ముద్రల గురించి తెలుసుకోవడం, ఉరుముల రాశిని తెలుసుకోవడం మర్మాలే, నిజమే, గొప్పే. కానీ ఫైనల్ రెవల్యూషన్ ఏంటి తెలుసా? క్రీస్తు ఎక్కడ లేడు. మర్మాలు చెప్తాం యెహోవా వశం కానీ నాకు చెప్పండి అంటే ఏంటి బ్రదర్? యేసు ఏమన్నాడు? అది కలలు చెప్పడం దేవుని వశం కదా, నాకు చెప్పండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడ లేడు, ఆ దేవుడు నాలోనే ఉన్నాడు. ఇదే మరణమైన క్రీస్తు యొక్క బలపడడం. క్రీస్తు ఎక్కడ లేడు బ్రదర్, నాలోనే ఉన్నాడని నీకు నువ్వు తెలుసుకోవటమే రెవల్యూషన్. ఇదేంటి బ్రదర్, ఈ విషయం ఎప్పుడు తెలుసుకున్నాగా అంటారా? థామస్ గారు మీలోనే క్రీస్తు అని పెట్టారుగా అనుకుంటారా? లేదు బ్రదర్, మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుని ఉంటే క్రీస్తు యొక్క పోలికలు మీలో పరిపూర్ణంగా కనపడతాయి. ఇప్పుడు మీరు దేనికి భయపడరు, అప్పుడు దేని గురించి సిద్ధపడరు, మీరు అప్పుడు దేని గురించి మీరు ఆలోచించినప్పుడు నిజంగా మీ ముందు చాలా భయంకరమైన విపత్తులు జరుగుతున్నా కూడా మీరు దేనికి కల చెందరు. మీరు మీ ముందు సముద్రము లేచి రాకాసి అలల వలె ఉప్పొంగు పడిపోతున్నా కూడా మీరు భయపడరు. శిష్యులందరూ కూడా లేచి భయపడిపోతున్నారు. ఓ బోధకుడా బోధకుడా బోధకుడా, నీకు చింత లేదా? మేమేమైపోతున్నామో చనిపోతున్నాము, నీకు చింత లేదా? ఆయన తాయికి పైన అడుగు నుంచి లేచి వచ్చి ఆహా అని ఆలోచించి, ఏంటయ్యా ఎంత నెమ్మదిగా ఉన్నారు బ్రదర్. వీళ్ళేమో వాళ్ళ ఉన్నాయని కింద పడేశారా, తిట్లు సహా కింద పడేశారా? దేనికి? ఇది బరువు తగ్గిపోతుంది, అటు ఊగుతుంది, ఇటు ఊగుతుంది, ఏం చేస్తే ఆగుతో అని భయంతో వీళ్ళుంటే ఆయన అడుగు భాగం తినేసి వచ్చి ఆలోచించకుండా, ఏంటి పేతురు ఏంటి అన్నాను, నీకు చింతలేదు ప్రభువా, మేము చనిపోయేలా ఉన్నాం. దేనికి? చూసావు ఈ అలలు, రాకాశ అలలు లేచి లేచి పడతా ఉన్నాయి. అక్కడ ఆ రాకాశాలు ఎందుకు లేచినాయో ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు. ఆ రాకాశాలు ఎందుకు లేచింది? ఆ రాకాశాల వాటంతా అవి లేగలేదంట. వాటి వెనక ఎవరున్నారట? సేన దెయ్య సమూహాలు ఉన్నాయంట వాటి వెనక. అవి లేపుతున్నాయంట. ఎందుకంటే ఇప్పుడు అనేక సంవత్సరాలుగా దెయ్యం పట్టిన ఒక వ్యక్తి సమాధిలో తిరుగుతున్నాడు. ఆ వ్యక్తికి రక్షణ రాబోతుంది. నిజమైన సూర్యోదయం రాబోతుంది అక్కడ, నిజమైన వెలుగు రాబోతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఆపేయాలి. ఎందుకంటే అతను అనేక దెయ్యాలకి అతను నివాస స్థలం ఆ సమాధుల్లో ఉన్నాడు. అతను లేచి రాళ్ళు తన శరీరం తనే గాయపరుచుకుంటున్నాడు. ఎవరు ఎదురుగా వస్తే వాళ్ళని కొట్టి చంపుతున్నాడు. ఇప్పుడు అతనికి ఏం రాబోతుంది? విడుదల రాబోతుంది. అతను మనిషిగా మారిపోబోతున్నాడు, మానవ పొందబోతున్నాడు అతను. కాబట్టి ఆ క్రీస్తు అక్కడికి వెళ్ళకూడదని చెప్పి అతనిలో ఉన్న దెయ్యాలన్నీ కూడా వచ్చి ఈ సముద్రం మీద లేచి రాకాసి అలల రూపంలో ఆ పడవ ముంచడానికి అవి లేచి లేచి పడతానంట. ప్రభువుకు తెలుసు కదా. ఆయన లేచి చూసి, సముద్రమా నెమ్మలించము అన్నాడు. ఎగిరి ఎగిరి డాన్స్ వేసి మర్మాలు చెప్పేలాగా దాని ఏమంటారు, భాషను మాట్లాడడానికి ఆగి పెట్టలేదు ప్రభు. అక్కడ నెమ్మలి స్వరం, మృదువైన స్వరం. హల్లెలూయా. వాళ్ళు భయపడ్డారు కానీ ఆయన భయపడలేదు. సిలువ వేస్తున్నారు అక్కడ. అడిగాడు అక్కడ గెత్సెమనే తోటలోకి వెళ్ళి, ఆయన చెమట రక్తము మారిపోయేంతగా శ్వేత రంధ్రాల నుంచి చెమట రావటం, నీళ్ళు రావట్లేదు, ఏమొస్తున్నాయి? రక్తము ప్రవహించింది. ఆ ఒత్తిడితో నరాలు పగిలిపోయింది. నరాల్లో ప్రవహించాల్సిన రక్తము చర్మం లోపల ప్రవహిస్తూ శ్వేత రంధ్రాల నుంచి, చెమట వచ్చే రంధ్రాల నుంచి రక్తం బయటకు వచ్చింది. అయినా విడిచిపెట్టలేదు. సిలువెక్కాడు ఆయన. ప్రభు తనలోంచి వెళ్ళిపోవడం గ్రహించాడు ఆయన. నా దేవా నన్ను ఎలా చేయి విడిచింది. భయపడలేదు దేనికైనా. ఒకవేళ నీవు కూడా నాలో క్రీస్తు ఉన్నాడని గ్రహిస్తే నువ్వు భయపడతావు బ్రదర్. ఆ మర్మం నీకు ఇంకా అర్థం కాలే. అతి గొప్ప మర్మం బ్రదర్ ఇది. ముద్ర రహస్యం తెలుసుకోవడం, మురుములేక రహస్యం తెలుసుకోవడం, ఆదిపాపం తెలుసుకోవడం, సర్పసంతానం తెలుసుకోవడం, గుడార దర్శనం తెలుసుకోవడం, 7 ముద్రను తెలుసుకోవడం, అది కూడా మర్మాలే. కానీ అతి గొప్ప మర్మం ఏంటంటే, అది ఫైనల్ రెవల్యూషన్ ఏంటంటే, నువ్వెవరో, నీలో ఉన్నది ఎవరో తెలుసుకోండి. నీలో ఉన్నది ఎవరంటే, నీలో క్రీస్తు ఉన్నాడని గ్రహించేదే గొప్ప మర్మం. హల్లెలూయా. దేవుడు అనగా అర్థం ఏంటి అంటే, నిత్య ఆత్మయు భూ సంబంధమైన దేహం గలవాడు అని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ నిత్య ఆత్మ కలిగిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటే, భూ సంబంధమైన దేహం గల మనలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. కాబట్టి మనం క్రీస్తులై ఉన్నామని తెలుసుకోవటమే ఇది గొప్ప బయలుపాటు నీకు.
ఈ లోకంలో నీకు దొరికిన అతి గొప్ప బయలుపాటు అది, నువ్వు మర్చిపోకూడదు. ఆ బయలుపాటుని ఇచ్చింది ఎవరో తెలుసా? మన సందేహాలు తీర్చగల మన ప్రవక్త. లోకానికి మానవ శరీరంలో ఈ లోకానికి దిగి వచ్చి మన సందేహాలన్నీ తీర్చగలిగిన ప్రవక్త. హల్లెలూయా. సరే మాట చదవండి, కంటిన్యూ చేయండి ఒకసారి. అక్కడ మనం ముగించేద్దాం. అదంతా తర్వాత చదవండి. 14 నుంచి చదవండి. అది విషయం. అది బ్రదర్, అప్పుడు దాకా జైలు ఎలా ఉన్నాడు? జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, బట్టలు మార్చిపోయినాయి, మలినమైన వస్త్రాలతో ఉన్నాడు ఆయన. యెహోషువ ఎలా ఉన్నాడు? మలినమైన వస్త్రాలతో ఉన్నాడు అక్కడ. గెంటి వేయబడిన వాడిగా ఉన్నాడు అక్కడ. అవమానపడుతున్నాడు అక్కడ. చేయని నేరానికి నిందను అనుభవిస్తున్నాడు అక్కడ. శిక్ష అనుభవిస్తున్నాడు అక్కడ. యేసోబేలే. కానీ అక్కడ యెహోషువ గురించి మాట్లాడతాడు. జకర్యా 3లో అనుభవిస్తున్నాడు అక్కడ. ఆ యెహోషువ వస్త్రాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే మలినమైన వస్త్రాలు అయిపోయినాయి. ఇప్పుడు రాజు ఆజ్ఞ ఇచ్చాడు, యెహోషువ మీద ఉన్నటువంటి మలిన వస్త్రాలని తొలగించండి, అతనికి ప్రశస్తమైన వస్త్రాలు పెట్టండి, అతని తలపైన తలని బాగా పెట్టండి. వస్త్రాలు మారిపోయినాయి, స్థితి మారిపోయింది. యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మర్మాలు చెప్పగలిగిన ఒక వ్యక్తి మన దగ్గరే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు అని రాజు తెలిసిందో వెంటనే పిలిపించాడని. రాజు ముందు రావాలంటే ఏం చేయాలి? మరి అలా మురికిది వాసనతో రావడం కుదరదు కదా. కానీ మనం ఏం చేయాలి? కడగబడాలి. యేసేపుని కడిగారు, శుభ్రం చేశారు, గడ్డం చేశారు, కొత్త బట్టలు వేశారు. ఎక్కడ తీసుకొచ్చారు? రాజు దగ్గర తీసుకొచ్చి నుంచోబెట్టారు. ప్రభుకి స్తోత్రం కలిగాక ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే రాజు కలిగిన కళని, దాని భావాన్ని యోసేపు మాట్లాడుతున్నాడు, దాని అర్థం ఏం చెప్తున్నాడు, ఆ కరువు గురించి, ఆ రాబోయే 7 బలమైన పంటల గురించి, బలమైన 7 కరువుల గురించి చెప్పాడు. రాజు అంటున్నాడు, ఐగుప్తు రాజు అంటున్నాడు. చూడండి ఏమంటాడు అక్కడ 39. చదవండి. అవును, 37 నుంచి చదవండి. చెప్పండి బ్రదర్. క్రీస్తు థామస్ లాంటి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని ఈ లోకంలో మనం కనుగొనగలం బ్రదర్. ఇగో బ్రదర్, వాక్యాన్ని పరిపూర్ణంగా జోడించి పాత నిబంధన క్రొత్త నిబంధన పెనవేసి ముడివేసి దానిలో దేవుడు ఎలాంటి రహస్యాలను జరిగించాడో బయలుపరుస్తున్నాడో మనకి అర్థమయ్యే రీతిలో బోధించే వర్తమానికి మనం కనుగొనగలమా బ్రదర్? చూడగలమా సోదరులారా? చూడలేము. ఆయన ఎక్కడున్నాడు బ్రదర్? మన మధ్యలో ఉన్నాడు బ్రదర్. హల్లెలూయా. కానీ ఈ లోకం గుర్తించలేకపోయింది. జైల్లో ఉంచింది ఆయన, తీసుకెళ్ళి వదిలేశారు ఆయన్ని, మర్చిపోయారు ఆయన్ని. లోకస్తుల వలె, మిగతా ప్రజల వలె మన సందేహాలను తీర్చగలిగిన వ్యక్తి, దేవుని మర్మాన్ని మనకు బోధించిన వ్యక్తి, మనమెవరో మనకి బోధించిన వ్యక్తి మీరంతా ఈజీగా మర్చిపోతే ఎలా? మీరు అలా మర్చిపోవద్దు. ఆయన మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆయన మనలో ఒకటిగా ఉన్నాడు ఆయన. కాబట్టి మీ సందేహాలు తీర్చగల ప్రవక్తతో మీ విశ్వాసాన్ని కొనసాగించండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలా సమయం అయింది బ్రదర్, 3 అయింది. ఓపికతో ఉన్న సోదరులందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. మనందరూ లేచి నిలబడదాం. చాలాసేపు కూర్చున్నారు మీరు. ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుందాం. సహోదరుడా, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. సహోదరి, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఓ మన సందేహాలు తీర్చగలిగిన ప్రవక్త మన మధ్యలోనికి వచ్చారు. ఓ 1962 నుంచి ఆయన మన మధ్యలోనే ఉన్నారు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మన సందేహాలు తీర్చగలిగిన ప్రవక్త కన్య మరియ గర్భంలో ఈ లోకానికి వచ్చారు ఆయన. అప్పటి నుండి గుడాలను మార్చుకుంటూ ఆయన మనతోనే ఉన్నారు. స్తోత్రం, 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 స్తోత్రం. సహోదరుడా, క్రీస్తు బ్రహ్మ లాంటి మనిషి, దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం కనుగొనగలమా? ఓ క్రీస్తు థామస్ లాంటి
దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనం ఈ లోకంలో కనుగొనగలమా? మనం ఎంత మాత్రము కనుగొనలేము. ఇప్పుడు ఐగుప్తు ధనాగారం మీద, ఐగుప్తు ధాన్యం మీద వాళ్ళు అధికారిగా ఉన్నారు. వాళ్ళు అక్కడ. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మా సందేహం తీర్చగల దేవుడా మీకే స్తోత్రములు తండ్రి. స్తోత్రం. ఈ లోకంలో అన్నిటికైనా గొప్పదైన మర్మము మాలో ఉన్న క్రీస్తు, మేము క్రీస్తు. ఇదే గొప్ప బయలుపాటు. ఆ బయలుపాటు ఇచ్చిన దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ఒకసారి పెదాలు విప్పండి. అందరూ పెదాలు విప్పండి. ఒక్క నిమిషం బ్రదర్. ప్రభు, మాకు ఎంత గొప్ప మర్మాన్ని బయలుపరిచావా. స్తోత్రం, 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 స్తోత్రం. మా సందేహాలు తెచ్చగల దేవా మీకు స్తోత్రములు. మాకు గొప్ప విషయాలు వర్తమానిక రూపంలో బయలుపరిచే దేవా మీకు స్తోత్రములు. దేవదూతలు మానవ శరీరం ఉండడానికి రుజువుపరిచే దేవా మీకు స్తోత్రములు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. వెలుగు కలుగుగాక, వెలుగు కలుగుగాకని చీకటిని తరిమిన దేవా, లోకానికి వెలుగు వెలుగు కలుగుగాక, వెలుగు కలుగుగాకని నివాసమై నివాసమై సుమయా నా దేవా, ఆదాములోన అభిషేకం నీ ఆత్మలో నివసించని ప్రేమామయుడా దేవా, ప్రేమామయుడా దేవా, ప్రేమామయుడా దేవా, ప్రేమామయుడా దేవా, ఆదాములోన అభిషేకం నింపిన నీ ఆత్మలో నివసించని నివసించని. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మమే ఖడ్గమే, క్రీస్తు బ్రహ్మమే ఖడ్గమే, క్రీస్తు బ్రహ్మమే ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే. జిహాదు అభిషేకం పొందుకున్న క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు బ్రహ్మము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా ప్రభువా, సర్వకృపానిధివైన మా దేవుడా మీకే వందనాలు. మా సందేహములు తీర్చగలిగిన మా ప్రభువా, మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మరి మీ బలమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి దానియేలు కాలంలో దానియేలు నుండి గొప్ప మర్మాలను బయలుపరిచావు మా ప్రభువా. మరి నెబుకద్నెజరు చూసినటువంటి ఆ భయంకరమైన మరి ఆ బ్రహ్మాండమైన ప్రతిమ యొక్క మరి రావటము, దాని యొక్క నాశనాన్ని మరి చూసినప్పుడు భయపడిపోయాడు. ఆ ప్రతిమను నాశనం చేయబోయేటువంటి చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి, ఒక్క రాయి
మహాపర్వతంగా పెరిగిపోవడం చూశాడు. రాజు భయపడిపోయాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఆ రాయిగా మారిపోతున్నాయి, ఆ రాచేతికి వెళ్ళిపోతున్నాయి, అది ఏమై ఉంటుందని కలవరపడ్డాడు, భయపడ్డాడు, కల చెందాడు. ఓ మా ప్రభువా, మమ్మల్ని ఈ లోకానికి ఎంత గొప్పగా మీరు పరిచయం చేశారో ఈ లేఖనం చూస్తే మాకు అర్థమవుతోంది. కాబట్టి నైనా మీరు మాలో ఉన్నారని గొప్ప బయలుపాటును మేము కలిగి ఉండే సహాయం దయచేయండి మా ప్రభు. నీకు వందనాలు. ఓ ప్రభు, మరి బెల్షస్సరు ముఖ వికారం అయిపోయింది. ఆ రాతను చెప్పగలిగిన వాడు తన యొక్క రాజ్యంలో ఎవరూ లేరు. కానీ తన మధ్యలో ఉన్నటువంటి యొక్క ప్రవక్తను, దేవుని సేవకుని అతను మర్చిపోయాడు, అతను గుర్తించకుండా ఉండిపోయాడు. కానీ ఒక స్త్రీ వచ్చి చెప్తోంది, ఓ మరి దేవుని ఆత్మ కలిగిన దానియేలు ఒక వ్యక్తి నీ రాజ్యంలో ఉన్నాడు, అతను పిలిపించు అని చెప్పినప్పుడు, ఓ ఏ మరి బబులోనులో ఏ మానవుడు, ఏ రాజు, ఏ వ్యక్తి చెప్పలేని మర్మాన్ని మరి దీనంగా ఉన్న దానియేలు వచ్చి మెనేటికల్ ఉపార్సీలను అని చదివి వినిపించాడు మా ప్రభువా. మరి ఆ యోసేపు పానదాగిన యొక్క కళను, భక్షదాగిన యొక్క కళను, అదేవిధంగా ఫరో యొక్క కళను బయలుపరిచి, ఓ యోసేపు లాంటి మరి దేవుని ఆత్మ కలిగిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని ఒక దేశ రాజే మరి నేను మరి గర్వపడే విధంగా పరిచయం మీరు జరిగించారు మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం. గొప్ప దేవుడా, ఇప్పుడు మేము కూడా అనేక సందేహాల్లో ఉన్నాము, అనేక మర్మాలు మాకు తెలియాల్సి ఉందని కలవరంలో మేము ఉన్నాము. కానీ ఆ సందేహాలు తీర్చగలిగిన మరి వ్యక్తి, ఆ మర్మాలు మాకు బోధించగలిగిన ప్రవక్త మాతోనే ఉన్నాడని మేము నమ్ముచున్నాం మా ప్రభు. ఓ ఆ వర్తమానం ప్రకారంగా ఆయన ఆ టేబుల్లో, ఆ వర్తమానంలో దాచిపెట్టబడినటువంటి ఆ రహస్యాల్ని మేము చదివినప్పుడు, మేము విన్నప్పుడు, ఓ మా సందేహాన్ని తీరిపోతా ఉన్నాయి మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రము. గొప్ప వర్తమానికి మా కొరకు పంపిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సో ఈ లోకంలో ఏ మానవుడు చెప్పలేని అనేకమైన గొప్ప గొప్ప విషయాలను ఆ ప్రవక్త మా కొరకు ఓ ప్రభు మరి విరిచి మాకు చూపించారు మా ప్రభు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ నిలబడిన సహోదరులందరినీ దీవించండి. ఓ ప్రభు, మరి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సందేహాలను తీర్చగలిగిన ప్రవక్త ఓ మాతోనే ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి మేము వెళ్ళాలి, ఆ ఏలే దగ్గర మేము ఉండాలి అని వాళ్ళు తమ యొక్క హృదయాలను అటువైపు తిప్పుకునే విధంగా మీరు సహాయం చేయండి మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రం. సంఘాన్ని బలపరచండి, సోదరుని బలపరచండి నా ప్రభు. మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా మీరు ప్రభా మరి మందిర నిర్మాణ విషయంలో ప్రభు మీరే సహాయం చేయండి మా ప్రభు. నీకు వందనాలు. దూర ప్రాంతం ప్రయాణం వెళుతుండగా మా సహోదరులందరూ కూడా క్షేమకరంగా మీరు నడిపించండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి మీరే మేము తెచ్చుకున్నామని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. हमने वर्फेल कई बेन हमने वर्फेल कई बेन हमने वर्फेल सैयदी हालेलुया हालेलुया It's coming very soon. It's coming very soon. It's coming very soon indeed. Hallelujah. Hallelujah. It's coming very soon indeed. ప్రణమ యెహోవాను సన్నిధించము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధమును సన్నిధించండి. నా ప్రణమ యెహోవాను సన్నిధించము, నా ప్రభువును విమోచకుడైన క్రీస్తు గణం చేసినందుకు దేని మరో ఆమేన్. 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 మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, ఓ మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడున్న పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచవ్యాప్తంగా ఎత్తబోటకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మనందరిని నడిపించిన గాక. ఆమేన్. 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 గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు.